అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో లిటరల్గా చెప్పాలంటే మన ఛానల్లో చాలా రోజులు అవుతుంది ఇంటర్వ్యూకి రాక. ఇంటర్వ్యూస్కి చాలా గ్యాప్ వచ్చింది. సో వాస్తవానికి ఈ అసెంబ్లీ సమావేశాలు అవి అయిపోగానే బ్యాడ్లకు వర్షాలు వరదలు వచ్చి ప్రజలు చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో ఏ నాయకుని కూడా ఇంటర్వ్యూ నేనే అప్రోచ్ అవ్వలేదు. సో వాళ్ళకి ప్రజలకి వరదల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ తీర్చడానికి వాళ్ళు బిజీగా ఉండాలి, మనం ఈ టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను అడగలేదు. సో లక్కీగా ఈ ఇంటర్వ్యూ కోసము నేను చాలాసార్లు ట్రై చేసిన, బట్ నా అదృష్టం ఏందో నాకు తెలియదు కానీ ఈ ఇంటర్వ్యూ నన్ను కాల్ చేసిరు. ఎస్ మీరు ఇంటర్వ్యూ డేట్ అడిగారు కదా, ఇప్పుడు టైం ఇస్తాం అని చెప్పేసి. నిజంగా నేను ఫస్ట్ టైం నా యొక్క ఛానల్లో దాదాపు 100 ఇంటర్వ్యూలకు చేసి ఉంటా. ఆ 100 ఇంటర్వ్యూలలో ఒక ఎత్తు, ఈ ఇంటర్వ్యూ ఓకే అనగానే నాకు కొంచెం మనసులో ఏదో ఒక తెలియని నర్వస్ ఫీల్ అయినా నేను. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి అలాంటి పెద్ద మనిషిని ఇంటర్వ్యూ చేస్తున్నా నేను. సో దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సేవలు చేసుకుంటూ వస్తారు. సో ఒక లాయరు, అడ్వకేటు అలాంటి వ్యక్తితో ఇంటర్వ్యూ అంటే ఆషామాషి కాదు. సో నేను ఎలా చేయగలుగుతున్నాను నైట్ నుంచి కూడా ఆలోచిస్తున్నాను. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగతుర్తి నియోజకవర్గంలో మీ అందరికీ తెలిసిన విషయమే, వర్గపోరు నడుస్తుంది. పాత కాంగ్రెస్ పార్టీ, కొత్త కాంగ్రెస్ పార్టీ అయిన వర్గపోరు అనేది నడుస్తుంది. అసలు ఆ వర్గపోరు అనేది ఎందుకు నడుస్తుందో ఈరోజు అడిగి తెలుసుకుందాము. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దరూరి యోగానందాచార్యులు. సో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. ఈరోజు వారిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. సార్ నమస్తే. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నా. సో నిజంగా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ మా ఇంటర్వ్యూకి పిలిచినందుకు. సో నిజంగా చెప్పాలంటే నేను నైట్ నుంచి ఆలోచిస్తున్నా. 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఒక అడ్వకేటు, మీరు ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉండొచ్చు. సో నేను ఈ ఇంటర్వ్యూలో మీతో నేను తలబగలుగుతున్నా అనే ఒక టెన్షన్ అయితే మొదలైంది సార్. సో ఏదేమున్నా సార్, ముక్కు సూటిగా అడిగేస్తాను నేను, కుండ బద్దలు కొట్టినట్టు క్వశ్చన్స్ ఉంటాయి నాయి. సో మీరు నాకు అంత ఫ్రీడమ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నేను అట్లా అవపడుతున్నా ఏం లేదు, నేను కూడా నీలాగానే సింపుల్ సార్. ఏం సార్ సింపుల్ అనట్లేదు, నేను సింపుల్ అంతే అంటారా? వాస్తవం చూసినాక ఇప్పుడు అర్థమవుతుంది. నేను నిజంగా ఇంటర్వ్యూ తర్వాత సంగతి కానీ మిమ్మల్ని కనీసం ఒకసారి చూడాలని కోరుకుండే. నాకు మిమ్మల్ని ఫొటోస్లో అలా చూస్తున్నా కానీ డైరెక్ట్గా చూడలేదు. సో డైరెక్ట్ ఇంటర్వ్యూలో కలుసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ. సో ఏం సార్, ఏంది అసలు తుంగతుర్తిలో పాత కాంగ్రెస్ పార్టీ, కొత్త కాంగ్రెస్ పార్టీ, ఏం సార్ ఈ వర్గపోరు? వర్గపోరు అనేది కన్నా కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు పార్టీ కోసం కష్టపడ్డోళ్ళను గుర్తింపు కోసం పోరాటం తప్పితే పాత కొత్త కాంగ్రెస్ అనేది కాదు. ఎవరైతే 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసుల పాలై ఆస్తులు నష్టపోయి పార్టీ కోసం పార్టీ జెండాను భుజాలు మోసిన వాళ్ళు తిరిగి మళ్ళీ కొత్త కాంగ్రెస్ కార్యకర్తల పేరు మీద పాత నాయకులు టీఆర్ఎస్లో ఉన్న నాయకులను చేసుకొని మళ్ళీ వాళ్ళ పెత్తనం ఒరిజినల్ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల మీద పడుతున్నప్పుడు మా గతేంది అనే ఆలోచనతో, మా పరిస్థితి ఏందనే ఆలోచనతో ఒక అంతర్మదనం తప్పితే ఆ అంతర్మదనంలో వచ్చేటువంటి ఒపీనియన్లు, అంతర్మదనంలో వచ్చేటువంటి వ్యూస్, అంతర్మదనంలో వెలబుచ్చేటువంటి అభిప్రాయాలు పాత కొత్త కాంగ్రెస్ అనేది వస్తున్నది తప్పితే ఎవరం చేసినా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్లకు గుర్తింపు ఇవ్వాలనే మా పోరాటం. సో మరి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతుంది సార్? ఎవరు? మీరు. కాంగ్రెస్ పార్టీ నాది 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది మేము. ఎవరైనా వచ్చేటోళ్ళు వాళ్ళు చేరాలి కానీ నాకు వచ్చాను వేరే వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతుంటారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు క్వశ్చన్ వేస్తుంటారు. అంటే కొత్త కాంగ్రెస్ పార్టీ అనేది ఒక వర్గం అనేది స్టార్ట్ అయింది కదా చెప్తారు. కొత్త కాంగ్రెస్ అంటే పాత కాంగ్రెస్ అంటే మేము సీనియర్ అన్నట్టు కదా. కొత్త వాళ్ళు అంటే వాళ్ళని అడగాలి క్వశ్చన్. మీరు ఎప్పుడు చేరినరు అని అడగాలి, ఎప్పుడు చేరినరు అని అడగాలి. ఎందుకంటే ప్రజలు గుర్తిస్తలేరు కొత్త పాత అనేది దానికన్నా. అసలు మీరు ఎప్పుడు చేరినరు, ఏ పార్టీలో ఉన్నారు, అసలు ఏ పార్టీలో వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఒక మీమాంసగానే తయారవుతుంది. ఎందుకనంటే ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాలినట్టు నిన్నటి వరకు మా కార్యకర్తలను వేధించి భూముల పంచాయతీలలో పాల్గొని భూములు అక్రమాలుగా చేసి కళ్యాణ లక్ష్మి పేరు మీద, దళిత బంధువుల పేర్ల మీద లక్షల కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలను దోపిడీ చేసిన వాళ్ళందరూ తిరిగి మన అదే ఎజెండాతో మనం ఎలక్షన్లో పోయినాం.
కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అన్యాయం చేసిండ్రు, అవినీతి చేసిండ్రు, కార్యకర్తలు వేధిస్తుండ్రు, నిజమైన వ్యక్తికి పథకాలు రాలేకుండా చేసిండ్రు, అడ్డుకున్నారని చెప్పి అదే ఎలక్షన్ ఏజెండాతోని అదే ప్రచారంతో ఊర్లలో తిరిగి మనం ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ పార్టీ నమ్మి మన నాయకత్వాన్ని నమ్మి ఎప్పుడైతే ఓట్లేసిండ్రో మళ్ళీ అదే నాయకులు మన దగ్గరకు వచ్చి చేరిండ్రు. కాబట్టి అసలు వాళ్ళు ఈ పార్టీలో ఉండా ఏ పార్టీలో ఉండా అనేది కార్యకర్తలు కూడా ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒరిజినల్ కార్యకర్తలు అనేటువంటి జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళని అడగాలి క్వశ్చన్, మమ్మల్ని కాదు అడిగేది. ఓకే సార్. సార్ ఏం సార్ అసలు దళితులను బతకనియరా సార్? అంటే దళితుడు ఎమ్మెల్యే అయితే చూసి వరవలేరా? దళితుడికి ఎమ్మెల్యే టికెట్ రాగానే ప్రచారం చేసింది ఎవరు? మీరే. గెలిపించింది కూడా మీరు, నొప్పుకుంటా మేమే కదా. ఇప్పుడు మరి అసలు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందనే క్వశ్చను మీరు ఎమ్మెల్యే గారిని అడిగితే, ఇప్పటికీ మాకు ఎమ్మెల్యే గారు అంటే గౌరవమే. మేము కోరుకునేది, మేము అడుగుతుంది, మేము డిమాండ్ చేస్తుంది పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు గుర్తించమని అడుగుతున్నాం తప్పితే మాకు కాంట్రాక్ట్ ఇవ్వమనిలే, మాకు రేషన్ షాప్ ఇవ్వమని అడుగుతానులేము, మాకు ఒక రోడ్డు ఇవ్వమని లేదు, మాకు ఒక ఏదో దళిత బంధు కింద అక్రమంగా మాకు ఇవ్వమనట్లేము, మేమేమి అడగట్లేమే. నువ్వు వచ్చి 9 నెలలు అయింది. 9 నెలల్లోనే మరి కార్యకర్తలలో ఈ విధమైనటువంటి అభిప్రాయం ఎందుకు వచ్చింది అనేది నాయకులు అనేటోళ్ళు కూడా అంతర్మదనం చెందాలి కదా. ఎందుకు వచ్చింది నీకు అంటే కాంగ్రెస్ లో పనిచేసి నీకోసం పనిచేసిన కార్యకర్తలను పక్కకు పెట్టేసి కొత్తగా వచ్చిన వాళ్ళను, అంటే గతంలో ఆయన 26 రోజుల ముందు పార్టీలో చేరేడు, టికెట్ వచ్చే కన్నా బీఫారం వచ్చేదానికన్నా 26 రోజుల ముందు ఎమ్మెల్యే గారు టికెట్లు తెచ్చుకున్నారు. అయినా మేము భుజాల మోసుకొని మేము పనిచేసినాం. అదే పాత టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులను, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షులను, టీఆర్ఎస్ సంబంధించిన నాయకులను నువ్వు తీసుకొని వచ్చేసి నిన్నటిదాకా మేము అణిచివేతకు గురైనటువంటి వ్యక్తులను తీసుకొని వచ్చినప్పుడు మేము తప్పకుండా కార్యకర్తలు పక్షాన పోరాడుతున్నాను. కార్యకర్తకు నష్టం జరిగిందంటే వదిలిపెట్టాం. కార్యకర్తకు నష్టం జరిగినప్పుడు ఎంత పెద్ద నాయకుడైనా కూడా క్వశ్చన్ చేస్తాం మేము. ఆయన దళితుడా, రెడ్డా, ఇంకెవరు కానీ, బ్రాహ్మణుడా, ఇంకా ఎవరైనా కానీ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తకు అన్యాయం జరిగినప్పుడు అక్కడ దళితుడుండా ఇంకెవరు ఉండా అనేది సంబంధం లేదు. అయినా మేము దళితులకు గౌరవిస్తాం. ఎప్పుడు మాయమట్టి ఉండేటోళ్ళందరూ దళితులు, బహుజనులే. అంటే కడుపు నిండా పెట్టి కడుపు మీద కొట్టడం కరెక్ట్ కాదు కదా సార్. టికెట్ ఇప్పించారు, భుజాల మీద వేసుకొని గెలిపించారు. సో ఇదంతా చేసి మీరు మొన్న పబ్లిక్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక దళిత ఎమ్మెల్యేని ఎదురుంగా కాన్వాయ్కి మీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు 4 రోడ్ల మధ్యలో ఒక ఎమ్మెల్యే కాన్వాయ్ను అడ్డగించి ఎమ్మెల్యే డౌన్ దామోదర్ రెడ్డి గారి వర్గం వర్దిల్లాలి అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? మీకు ఈ మధ్య ఇంటర్వ్యూ ఎప్పుడు అవకాశం ఏదమ్మా ఎమ్మెల్యే గారు? అంటే వాస్తవానికి చెప్పాలంటే ఎమ్మెల్యే కాకముందుకు నా ఫోన్ మంచిగా ఎత్తిండు, ఎమ్మెల్యే అయినాక నా ఫోన్ ఎత్తట్లేదు. నాకు ఆన్సర్ వచ్చింది, మీ దాంట్లో నాకు ఆన్సర్ వచ్చింది. అంటే దాని అర్థం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన జనాన్ని పట్టించుకోవట్లేడు కదా. మిమ్మల్ని ఒక ప్రెస్ వాళ్ళను, మీడియాను, ఆయన వాయిస్ ప్రజలకు వినిపించగలిగేటువంటి ఒక వ్యవస్థ మీది. అవును. ఆయన ఏం మంచి చేసిండు, ఏమి చేయబోతున్నాడు అని చెప్పుకొని ఒక ప్లాట్ఫారం, ఆయనకు ఆయన ఎక్స్పోజ్ అయ్యేటందుకు, ఎలివేషన్ అయ్యేటందుకు ఉండేటువంటి ప్లాట్ఫారము మరి మీకే అవకాశం ఇవ్వట్లేడు అన్నప్పుడు మరి సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది? ఆ రోజు జరిగింది ఏంది విషయం తెలవాలి. కాబట్టి ఎందుకంటే మీలాగానే ఇంకో కొంతమంది కూడా దళితుడు ఏదో మేము ఎదిరిస్తున్నామను, అగ్రవర్ణాలను దగ్గర తీస్తున్నామను, ఆయనకు చేయగొడుతున్నాము, ఈయనకు డౌన్ అంటున్నాం అనేది తప్పది. ఓకే, అది కడుపు మండిన కార్యకర్తలు చేసినటువంటి ధర్నా. ఎందుకు మేము కాంగ్రెస్ పార్టీలో ఆయన 26 రోజుల ముందు వస్తే మేము నెత్తిన పెట్టుకొని ప్రతి ఆయన ఊరు తిరగని ఊర్లలో కూడా మేము పోయి ఆయన వచ్చే అవకాశం లేదు, టైం లేదు, తక్కువ టైం ఉంది కాబట్టి అని చెప్పి మేము కన్విన్స్ చేసి మేము ప్రతి గ్రామంలో, ప్రతి గ్రామ పంచాయతీలో దాదాపు 250, 300 ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2000 ఓట్లు కూడా లీడ్ తీసుకొచ్చినటువంటి కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము. గెలిచిన తర్వాత పరిస్థితి వాస్తవంగా శామ్యుల్ గారు కొత్త పార్టీకి. అవును. ఆయనకు ఏ గ్రామంలో ఏ అధ్యక్షుడు ఉంటాడో తెలియదు, ఆయన పేరు తెలియకపోవచ్చు, తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎవరు తెలియదు. ఆయనకు తెలిసేంత వరకు మండల్ కమిటీ ప్రెసిడెంట్లు, నాలాగా కొంచెం
డిస్ట్రిక్ట్లో పోస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళం ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు తప్పితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తెలియరు ఆయనకు వాస్తవంగా. తెలియనప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తల్లో ప్రజాపాలన ప్రోగ్రాం పెట్టింది, మీ అందరూ తెలుసు. అవును. పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలు అన్ని విలేజ్లు ఉండవు. నేను ఆయనతో పాటుగా పోయినా కొన్ని విలేజ్లు, తిమ్మాపూర్ పోయినా, జాజిరెడ్డిగూడెం పోయినా, ఇట్లా కొన్ని విలేజ్లు తిరిగినాం. తిరిగినప్పుడు అక్కడ పోగానే ఏమవుతుంది, టీఆర్ఎస్ సంబంధించినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షుడి పేరు, టీఆర్ఎస్లో ఇంతకుముందు క్రియాశీలకంగా పనిచేసిన ఆయన పేరు స్టేజ్ మీద చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు చెప్తుండే ఆయన. ఓకే. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుని పేరు చెప్పవు. ముఖ్య నాయకులు ఉంటారు, ప్రతి ఒక్క గ్రామ కమిటీ అధ్యక్షుడే కాదు కదండి. ఎప్పటి నుంచో సీనియర్లుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఉంటారు ఊర్లలో. వాళ్ళ పేర్లు ఎవరికి చెప్తలేరు. అప్పుడు నా దగ్గరకు వచ్చి చాలా మంది వాళ్ళ ఆవేదన చెప్పారు. నేనేమన్నంటే ఎమ్మెల్యే గారికి చెప్పినాను, అయ్యా మీరు ఊర్లో పోయినప్పుడు మీరు ఎంబడి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మాల పోతున్నాం, అక్కడ మన గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎవరు పేరు తెలుసుకో, ఫస్ట్ ఆయన పేరు చెప్పు, ఆ లీడర్ ఎవరు ఇంపార్టెంట్ ఎవరు చెప్పు, ఆయన పేరు చెప్పిన తర్వాత నువ్వు చెప్పినావు అనుకో, తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్లాంటి వచ్చినాయి. తర్వాత బొల్లంపల్లి ఆ రోజు మీరు అన్న ఇన్సిడెంట్ రాడు, బొల్లంపల్లికి పోవాలి, 4 రోడ్ల మధ్యలో ధర్నా జరిగింది అన్నాడు. బొల్లంపల్లి గ్రామానికి పోతా అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ అట. ఆయన ప్రోగ్రామ్ అన్నప్పుడు న్యాచురల్గా ఏ పార్టీ అయినా ఆ పార్టీ మండల కమిటీ అధ్యక్షునికి చెప్తాడు, ఆ ఎమ్మెల్యే గారు ఎవరు ఇంపార్టెంట్ లీడర్ వచ్చిన గ్రామ కమిటీ అధ్యక్షులు చెప్తాం, ఇంపార్టెంట్ లీడర్లో చెప్తాం, నిన్ను సాధారణంగా తీసుకుపోయి ఆ ఊరికి తీసుకుపోతాం మేము. మీరు ఎవరు చెప్పకుండా ఎవరు అసలు పేరు ఐడెంటిఫై చేయలేని ఊరికి రమ్మనమంటే అక్కడ ఉన్న కార్యకర్తలందరూ మాకు తెలియకుండా మా ఊరికి ఎట్లా వస్తుండు, మేము పనిచేసింది మేము పోయే టీఆర్ఎస్ వాడు ఇంటికి పోతున్నావు, నువ్వు ఏం ఇండికేషన్ పోతుంది అది. కాబట్టి ఆ రోజు బొల్లంపల్లి స్టేజ్ దగ్గర కూర్చున్నారు వీళ్ళు, ఊర్లో పోకుండా. అక్కడ అడుగుదాం, మీరు ఎందుకు అట్లా పోతున్నారు, మాకు తెలియకుండా ఎందుకు పోతున్నారు. ఈ జనాన్ని వరుసగా కూర్చున్న చూసేసి కనీసం ఒక నాయకుడు అక్కడ మన కార్యకర్తలు కూర్చున్నారు అన్నప్పుడు ఒక నాయకుడిని విధేంది ఆగాలి. ఆ ఎందుకు కూర్చున్నారు, నా కార్యకర్తలు వచ్చి నా దగ్గర ధర్నా చేస్తారా, ఏం మీ ప్రాబ్లం ఏందని అడగాలి. అడగకుండా చక్కగా కారణం వెళ్ళిపోయింది, పిఎస్సిఎస్ ఆఫీస్కి పోయినారు. కనీసం అడగలే కారణం ఏందని, సెంటర్ పోయినరు. పోయిన తర్వాత ఏంది అని అంటే నేను బొల్లంపల్లి పోతున్నాను, బొల్లంపల్లి ఎట్లా పోతావు మాకు తెలియకుండా ఎట్లా పోతావు అని చెప్పి నిజమైన కాంగ్రెస్ ఆయన ఎప్పుడు ఉన్నది ఎవరు సబ్సీక్వెంట్గా పార్టీలో చేరిన వాళ్ళు, టీఆర్ఎస్లో చేరిన వాళ్ళు ఉన్నారు. ఆయన గెలిచిన తర్వాత చేరిన వాళ్ళు కూడా ఎవరు, శామ్యుల్ గెలిస్తే గుండు కుక్కించుకుంటా అన్నాడు ఒకడు. శామ్యుల్ కనుక కాంగ్రెస్ అభ్యర్థి శామ్యుల్ గెలిస్తే నేను గుండు కుక్కించుకుంటా అనేటోడు ఒకడు. శామ్యుల్ ఓటు వేయొద్దని 1000 రూపాయలు ఇచ్చి కాళ్ళు మొక్కినోడు ఒకడు. మరి సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంది, ఆవేదన చెందరా ఆవేదన చెందిండ్రు. ఆయన ఏమి పోవద్దని లేదు కదా, మాకు చెప్పమంటున్నాం, మాకు చెప్పండి మిమ్మల్ని తీసుకుపోతాము. మా ఊర్లో కూడా జరిగింది సేమ్. టీఆర్ఎస్ మాధవ్ వీరారెడ్డి అని ఉంటాడు, ఆయన కొడుకు చనిపోయిండు, నేను కూడా పోయినా ఆయన ఇంటికి. తప్పేమో సార్, తప్పేం కాదు, నా ఊరు నా వెంట కూడా కొన్ని రోజులు ఉన్నారు మా ఎంబటి, మా ఊరు పిల్లగాడు చనిపోయాడు, చిన్నోడు చనిపోయాడు. అది మనం ఇట్ ఈస్ ఏ కర్తసి. పోయినా నేను పోయి వచ్చిన తర్వాత వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత నెలమాసకం తర్వాత మా ఊర్లో ఆయన టీఆర్ఎస్ మండల కమిటీ ప్రెసిడెంట్ ఉండే ఇంతకుముందు, ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఆయన 1000 రూపాయలు ఇచ్చి ఓటు వేయొద్దని చెప్పిన ఆయనే. మందుల సామ్యుల్ గారికి వేయొద్దని కిషోర్కి వేయాలి ఓట్లని. ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో చేర్చుకున్నాడు. ఎవరికి తెలియదు, మా ఊర్లో ఎవరు తెలియదు. నేను మా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, నా గ్రామ కమిటీ అధ్యక్షుని తెలియదు, నాకు తెలియదు, చేసుకున్నారు. అతను తీసుకుపోతున్నాడు అంటే పోతున్నాడు. గ్రామ కమిటీ అధ్యక్షునికి ఇన్ఫార్మ్ ఉండాలి కదా, లేదు. ఎవరు ఉన్నారండి, 3 ఉన్నారు ఎంబటి. చూసిన ఆడవాళ్ళు అన్నారు ఎమ్మెల్యే వస్తే 3 ఉన్నారు ఏంటని చెప్పాను. నీ విలువ కాదు, పార్టీ విలువ కోరుతుండ్రు కదా. మా ఆవేదన కాదు, అంతే తప్పితే ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగత కోపం లేదు. అంటే స్టేట్ లెవెల్లోనే ఇప్పుడు సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా చేరికలు చేర్పించుకుంటారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీ నియోజకవర్గం చేర్పించుకోవడం తప్పే ఉంది. మా ఉద్దేశము, మా అభిప్రాయం ఏంటంటే
రేవంత్ రెడ్డి గారు చేర్చుకున్నా కూడా ఎమ్మెల్యేలను చేర్చుకున్నా మినిస్ట్రీ ఇవ్వను అన్నాడు. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఓన్లీ మినిస్ట్రీ ఇవ్వను అన్నాడు. వాళ్ళకి ఏ పదవులు ఆశించొద్దన్నారు. ఒకటి మా ఇంటెన్షన్ కూడా ఏంటంటే ఇక్కడ లోకల్లో కూడా చేర్చుకోవాలన్నప్పుడు ఆయన వేరే ఇంకొక ఆల్రెడీ నీతో పనిచేసిన గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో కన్విన్స్ చేసి తీసుకోండి, ఆ ఊరోళ్ళకి అభ్యంతరం లేకపోతే. మా ఇంకొకటి కూడా మా అభిప్రాయం, మా అడ్వైజ్ కూడా చేసినాం మేము, టీఆర్ఎస్ కార్యకర్తను తీసుకుందాం, ఓకే, నాయకుడు వద్దని చెప్పినాం మేము. కార్యకర్తను తీసుకుందాం, ఎందుకంటే టీఆర్ఎస్లో కార్యకర్త కూడా ఒక వ్యక్తిమే. అక్కడ ఎమ్మెల్యే చేతుల విక్టిమ్ కాదు, అక్కడ టీఆర్ఎస్లో అక్కడ గ్రామంలో ఉన్న లీడర్ చేతుల విక్టిమ్ వాళ్ళు. దళిత బంధులో పర్సంటేజ్ తీసుకుర్రు, బీసీ బంధులో పర్సంటేజ్ తీసుకుర్రు, రేషన్ కార్డు కావాలంటే పైసలు తీసుకుర్రు, భూముల పంచాయతీలు వాళ్ళ కార్యకర్తలకు కూడా పంచాయతీలు పెట్టేసి భూములు అక్రమంగా వాళ్ళ పేర్ల మీద మార్చుకున్నారు, డిపాజిట్ల పేరు మీద లక్షల లక్షలు సంపాదించారు. అట్లాంటి కార్యకర్తలు ఎవడైతే నష్టపోయిన కార్యకర్త ఉండో వాళ్ళు వస్తారని మనం తీసుకుందాం, మనకు ఎసెట్ అది. ఓకే, కానీ ఎవడైతే నష్టం చేసిండో వాడిని తీసుకొని వచ్చి మనకు పార్టీలో చేర్చుకుంటే ఎవరికి నష్టం అది? అంటే ఫ్రెండ్షిప్ ను పోగొట్టుకోలేకపోతుండేమో. ఫ్రెండ్ అంటే ఎమ్మెల్యే గారు సరే తనకు అంటే శ్రేయబులాసిగా కొంచెం తనకు మంచిగా ఉండేటోళ్ళను చేర్పించుకోవడంలో తప్పేమో. నేను పార్టీ చేర్చుకుంటే తప్పనట్లే, ఎవరి చేతిలో అయితే నష్టపోయాడో, ఎవడైతే నష్టం చేసిండో వాళ్ళ కార్యకర్తలను వాడు నష్టం చేసుకుండో, మరి వాడు ఇవాళ మన దగ్గరకు వచ్చి మనం నష్టం చేయడం అనేది మన కార్యకర్తలను, వాడి హ్యాబిట్ అదే కదా. నాకు తెలిసి ఈ తెలంగాణ స్టేట్ లోనే తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో లేవు. అంటే మందుల సామేల గారి వర్గం వేరే, దామోదర్ రెడ్డి గారి వర్గం వేరే, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం వేరే, ప్రీతం గారి వర్గం వేరే, అద్దంకి దయాకర్ గారి వర్గం వేరే. ఇన్ని వర్గాలుంటే ఒడ్డెపల్లి రవి గారి వర్గం వేరే, జ్ఞాన్ సుందర్, మీరే చెప్తారు ఇన్ని వర్గాలుంటే ఇక పార్టీ ఎన్నడూ ముంగల పడుతుంది. నవ్వుకుంటున్నారు సార్ పక్కన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని చూసి. అసలు బీఆర్ఎస్ పార్టీనే లేదుగా, అంతా మేమేనా ఇక? బా, బీఆర్ఎస్ పార్టీ ఉందా? ఎక్కడ చూపి సార్. మొన్న తిరుమలగిరిలో కిషోర్ గారు టెంట్ వేసుకుని మరి ధర్నా చేసారు. ఆ ధర్నా మీద మీరే కదా దాడి చేసింది, అంటే ఐ మీన్ కాంగ్రెస్ నాయకులు. ఆయన ఫోకస్ కావాలని చెప్పి ఆ మండలి నుంచి నలుగురు ఈ మండలి తెచ్చుకొని ఆయనే రాళ్ళు వేసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు మా ప్రభుత్వంలో మేము మంచి చేస్తుంటే ఆయన ధర్నా చేసుకుంటే ఎవరు లేదు కాబట్టి ఆయన ఫోకస్ కావాలి, స్టేట్ వైడ్ ఫోకస్ కావాలి, కేసీఆర్ దృష్టిలో పడాలి కాబట్టి ఆ మండలి నుంచి 10 మంది ఈ మండలి నుంచి తెచ్చుకుని ఆయన రాళ్ళు వేసుకుని మేము ఎందుకు వేసినాం? ఆయన 2 సార్లు ఎమ్మెల్యే సార్, ఇంకేం కావాలి ఫోకస్ ఆయనకు? ఎవరు? కిషోర్ కి 2 సార్లు ఫోకస్ అయినాడు, మంచి పనులు చేసి 53 ఎందుకు ఓడిపోయాడు? గెలిపోవడం మన సహజం కదా రాజకీయంలో. అంతే మరి, నువ్వు ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడే పోతాడు నాయకుడు ఎవడైనా. ప్రజల విశ్వాసం ఉన్నంత వరకు పబ్లిక్ నాయకుడే. ఓడిపోయిందంటే ప్రజల విశ్వాసం కోల్పోయాడు కదా, అంతేనా కదా, ఒప్పుకోవాలా? చూసిరా మీరు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు అంటే, ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు. అందుకనే నైట్ నుంచి మీ గురించి ఎలా ఇంటర్వ్యూ చేయాలా అని ఆలోచించాలి నేను. ఇప్పుడు మీకు గొడవలు ఉన్నాయని ఒప్పుకుంటారు, మీలో గ్రూప్ రాజకీయాలను ఒప్పుకుంటారు, కానీ బీఆర్ఎస్ పార్టీ కాడికి వచ్చేసరికి అసలు ఆ పార్టీ లేదు అంటారు. ఏముండేగా చింత తెచ్చినా పులుపు చావదు అన్నట్టుంది. మా చింత ఎప్పుడు పచ్చిగానే ఉంటది, చింత చచ్చేదే కాదు, చింత చచ్చే సమస్య లేదు, పులుపు పోయే ముచ్చటే లేదు. కాబట్టి అవి ఏమి ఉండవు. నేను కోరుకునేది కూడా, నేను చెప్పేది కూడా, అసలు లీడర్లను చేర్చుకోవద్దని ఎందుకంటున్నాను అనే దానికి కారణం ఉందండి. ఎందుకు? ఇప్పుడు మనకు ప్రతి విలేజ్ లో 200-300 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మీరు చెప్తున్నారు కిషోర్ గారికి చాలా స్ట్రాంగ్ పార్టీ ఉందని మీరే చెప్తారు. కిషోర్ ఓడిపోయేటందుకు కారణం ఏంది? ఆయన మొన్న ఉన్న వ్యతిరేకతనో, ఆయన మంచి చేసిండు కదా, ఆయన రోడ్లు వేసిండు, ఆయన మంచి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, రైతు ఇన్సూరెన్స్ ఇచ్చిండు, కాళేశ్వరం నీళ్లు తెచ్చిర్రు, అన్ని చేశారు కదా, మరి ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ మేబీ నాకు తెలిసి ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం అంటే ఇసుక దందా బాగా నడుస్తుంది, సో ఇసుక మాఫియా బాగా నడుస్తుంది, అదొక ఆరోపణ. తుంగతుర్తులు అంటే ఇసుక అండి, తుంగతుర్తులు ఇసుక, కొడకండ్ల ఇటు వర్ధన్నపేట, వరంగల్లు, మన నకరేకల్లు, ఇంకా వేరే కాన్స్టిట్యూన్సీలో 63 స్థానాలు మేము గెలిచినాం కదా, మరి అంతే వాళ్ళ మీద అక్కడ ఏమి ఇసుక దందా లేదు కదా. అదే సార్ నేను అనేది ఏంటంటే, నా అంటే ఇట్ ఈస్ మై ఫిక్స్డ్ ఒపీనియన్. ఓకే, నేను ఏం చెప్తున్నానంటే,
నాయకుడి మీద కాన్స్టిట్యున్సీ లీడరో స్టేట్ లీడర్ కేసీఆర్ మీదనో ఎమ్మెల్యే మీదనో కేసీఆర్ మీద 10% వ్యతిరేకత ఉంది మొన్న ఎలక్షన్లో ఓకే నాకు తెలిసినంత వరకు. ఓకే ఎమ్మెల్యేల మీద 20% వ్యతిరేకత ఉంది, అంటే 30%. మిగిలిన 70% లోకల్లో ఉన్నటువంటి మండల గ్రామ స్థాయి నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు చేసిన దుర్మార్గాల మీద వ్యతిరేకతతో ఓట్లేసారు ఊళ్ళలో. అవును లేకపోతే మా ముఖం మంచిగా ఉంది, ఫోటో వేసుకున్నాము, మా ముఖం తెల్లగా ఉందని ఏలే. మాకు కాంగ్రెస్ నాయకులు గుర్తించాలి. ఈ నేను చెప్తున్నా, స్ట్రాంగ్ గా చెప్తున్నా, కాంగ్రెస్ నాయకులు మా నాయకులు గుర్తించాలి. మనం చూసి ఓట్లేసారు అనుకోవద్దు. వాళ్ళు చేసిన తప్పుల వల్ల మనకు ఓట్లేసారు. ఆ తప్పులు చేసిన వాడిని తీసుకొచ్చి నీ పక్కన కూర్చోబెట్టుకుంటే నువ్వు కూడా తప్పే కదా. ఆ తప్పు చేసిన వాడిని విక్టిమ్ చేసుకోవా నువ్వు రూట్ లెవెల్ నుంచి కింది నుంచి నువ్వు పార్టీని వేరే పార్టీని నరుకుంటూ రావాలి. కానీ పై నాయకుడిని తీసుకొని వస్తే మనం ఓట్లేస్తారా మనకు? ఇప్పుడు మీరు మీ నియోజకవర్గంలో కార్యకర్తను చేర్పించుకున్నాం నాయకుడు వద్దా? ఎస్. ఆ నాయకుడు వస్తే ఈ నాయకుడుకున్న 4 ఓట్లు కూడా మీ కాంగ్రెస్ ఆడేది కదా. ఇంకా మీ ఆ నాయకుడి నుంచి ఓట్లు వేయకనే కదనండి మాకు ఓట్లు వేసింది. ఇప్పటి నుంచి కాంగ్రెస్ అవుతాడు కదా ఆయన కూడా. ఎవరు ఇప్పుడు కొత్తగా చేరేట ఆయన ఇప్పటి నుంచి కాంగ్రెస్ మీ వృక్షం అనేది ఇంకా పెద్దగా అవుతుందిగా. అవుతుంది. ఇప్పుడు ఆయన చూసి మాకు పోయినసారి నిశ్శబ్దంగా ఓట్లు పడ్డాయి. వీళ్ళు చేసిన తప్పు వల్ల మాకు నిశ్శబ్దంగా ఓట్లు 230 ఓట్లు మాకు వచ్చినాయి. ఓకే. ఈయన చేసిన తప్పు వల్ల ఈయన మా దగ్గర ఉండబట్టి ఈ మెజార్టీ ఓట్లు అటుపోతుంది, వేరే దగ్గర పోసుకుంటాడు కదా వాడు. ఈ దొంగలు అందరూ ఒకటే రా, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఉంటది. అంతే కదండి అంటారు కదా రేపు. ఇప్పుడు నిన్నటి దాకా నేను వ్యతిరేకించిన ఒక ఇష్యూ మీద నేను వ్యతిరేకించిన, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అన్న. ఆయన తీసుకొచ్చి నేను ఆయన ఇద్దరం అల్లా తీసుకుంటే నేను ఆయన దగ్గర పార్ట్నర్ అయినా, ఆయన నాకు పార్ట్నర్ అయ్యా. ఓకే. ఆ జనం ఆలోచన చేయరా? జనం తక్కువ. సో అసలు మందుల సామీల్ గారికి యోగానందాచార్యులు గారికి అసలు ఎక్కడ చేరింది? నాకు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ టు మీ ఈవెన్ టుడే. ఇప్పుడు కూడా నాకు దగ్గర ఫ్రెండ్ మందుల సామీల్. నేను ఒక వ్యవస్థ గురించి నా కార్యకర్తల గురించి కొట్లాడుతున్నా తప్పితే నాకైనా వ్యక్తిగతంగా పంచాయతీ లేదు. అంటే యోగానందాచార్యులు గారికి మందుల సామీల్ గారికి ఒక గుడి విషయంలోనే చెడిందా మీ ఇద్దరి మధ్య? లేదు, తప్పది. మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ రాంగ్. అంతే అంటారా? గుడి విషయం కాదు, నేను ఓపెన్ చెప్తున్నాను. ఆయన గెలిచిన వారం రోజులకే నన్ను పిలిచి నాకు జీపీకి ఇప్పిస్తా అని చెప్పి లెటర్ రాసి ఇచ్చిండు ఆయన. ఓకే. హైకోర్టులో జీపీకి మీరు సమ్ XY ఎవరో చెప్పినారు ఆయనకు, లెటర్ రాసి నాకు ఇచ్చిండు. కానీ నేను చేయలేనని చెప్పి నేను చెప్పిన. ఇంకోటి కూడా చెప్తున్నాను, వాళ్ళ ఇంటికి 2 సార్లు పోయినా నేను గెలిచినప్పటి నుంచి. మొత్తం నుంచే ఆయన ఇల్లు చూసిందే మొన్న గెలిచిన తర్వాత 2 టైమ్స్ పోయింది నేను. 2 టైమ్స్ పోతే కూడా ఆయన కానీ ఆయన భార్య కూడా నన్ను చాలా మంచిగా రిసీవ్ చేసుకుంది. ఆ విషయంలో నేనేమి తప్పు పట్టను. కానీ మేము అడిగేది ఏంది, నేను అడుగుతున్న నా వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు. నీ కోసం కష్టపడ్డోళ్ళు, నీ కోసం కష్టపడ్డ కార్యకర్తను గుర్తించమని అడుగుతుంది. అది లేనప్పుడు, మనం చేసిన శ్రమకు ఫలితం లేనప్పుడు ఎవరికైనా, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి 175 విలేజ్లు ఉన్నాయి. 175 విలేజ్లలో ఆయనకు కార్యకర్తలు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, స్టేట్ నాయకులు ఉండరు. రేవంత్ రెడ్డి గారు దగ్గర నుంచి అందరూ ఆయన గుర్తిస్తారు. నన్ను గుర్తించి నా మీద నమ్మకంతో కూడా పనిచేసిన కార్యకర్తలు కొంతమంది ఉంటారు. నా లెవెల్లో నాకుండే సర్కిల్ ప్రకారంగా, నాకుండే సర్కిల్ ఇంతనే. ఎమ్మెల్యే గారిది ఇంత సర్కిల్ ఉంది, నా సర్కిల్ ఇంతనే. నా సర్కిల్లో నేను చెప్తే పనిచేసిన కార్యకర్తలు నాకు ఉంటారు కదా. ఆ కార్యకర్తలు నన్ను అడుగుతురు, ఏం సార్ మనం కష్టపడ్డాము, నీకంటే అవసరం లేదు, నీకు పదవద్దు ఏమొద్దు, మరి మా సంగతి ఏంది? మరి మేము కష్టపడ్డాము, మమ్మల్ని దెబ్బలు కొట్టినోళ్ళు, మమ్మల్ని తిట్టినోళ్ళు, మా మీద కేసులు పెట్టినోళ్ళు మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఉంటున్నారు. మళ్ళీ మేము మన గవర్నమెంట్లో కూడా మనము కేసులు పాలు కావాల్సిందేనా? మా గుర్తింపు ఉండాలా? అంటే మేము ఎప్పుడు మాన్యువల్ లేబర్గానే ఉండాలా? మాకంటూ ఒక హోదా ఉండాలి కదా. అని మమ్మల్ని కూడా అయ్యేటోళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళకి నేను ఏం జవాబు చెప్పాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక జాతీయ స్థాయి, దీంట్లో ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి పెద్ద పదవి ఎంత అంటే, నేను చాలా మంది అంటే అడగడం ఏంది నాకు కూడా తెలుసు, ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా వెళ్ళేంత అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంది. చాలా మంచి చక్కని పార్టీ. మరి అవసరమా సార్ 4 రోజుల మధ్యలో పడాలా? కూర్చొని మాట్లాడుకుంటే ఒక పెద్ద మనిషి కాడ కూర్చొని, లేకపోతే ఎమ్మెల్యే గారి కాడ ఏంది మరి పరిస్థితి ఏంది, ఇట్లా చేస్తున్నారు ఎందుకు? మన పార్టీ మీకు టికెట్ ఇప్పించి
మేము గెలిపించినాం కదా ఇట్లా చేయడం వల్ల ఇట్లా సోన్ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది, కానీ రోడ్ల మీద పడి ఉరికిస్తే ఏం పద్ధతి సార్ అది? ఎవరికి ఇచ్చారండి? ఆయన పని ఉండి వెళ్ళిపోయాడు. చాలా స్మూత్ కట్ చేస్తారు సార్ మీరు. ఆయన పని ఇది ఎలా కాదు కూడా సార్. చేస్తారు. జనము సెంటర్లు ఉండరు, ఆయన పిఎస్సిసి ఆఫీస్ అవతల ఉంది, యూటర్న్ అవతలనే ఉంది. మా కార్యకర్తల కన్నా ముందే యూటర్న్ ఉంది కాబట్టి యూటర్న్ చేసుకొని పోయాడు. మీరు మాట్లాడేది ఎట్లుందంటే గుద్దిర్రు, నేనేడా గుద్దినా సార్, చెయ్యి ఇట్లా పెడితే ఆయన వచ్చి గట్టిగా నాకు తగిలిండు అని అంటారు. ఆయన తాకించుకున్నామో తెలియదు, మేము గుద్దలే, ఎవరు కొట్టకుండా ఆపినాం మేము, ఆయన వచ్చి గుద్దుకుండు. మీరు పెద్దవారు, 40 సంవత్సరాలు అనుభవం వస్తుంది మీరు పార్టీ పరంగా. సో బజార్లో పడేంత వరకు కాకుండా అసలు పోయి కలిశారా మరి? సరే మీరు నా ఫోటో ఎక్కడ ఉందా? మీ స్క్రీన్లు చాలా, మీ ప్రెస్ వాళ్ళు కదా, లేదు నేను ఎక్కడన్నా ధర్నా చేసిందా? నా వాయిస్ ఎక్కడన్నా వచ్చిందా? నాకు ఆయనతో పంచాయతీ అయినప్పుడు నన్ను ఆయన దగ్గర పోయి మాట్లాడమంటుంది. మీ కార్యకర్తల కోసం అని చెప్తున్నారు కదా, ఒకసారి కూర్చొని ఇది నువ్వు పార్టీ కొత్తగా వచ్చినావు కాబట్టి మన విధి విధానాలు ఇలా ఉంటాయి. మా ఇంటికి వచ్చిర్రు, ఓకే, ఇప్పుడు రాండి సైదులు గారు అని నీకు కూర్చిస్తే కూర్చుంటావు. కుర్చీ అయినప్పుడు ఒక నిమిషం చూస్తావు, వీడేందా యోగానంచారు ఏంది, ఇంకన్నా మునగాడే కూడా ఇంకోడైతే నాకేందని చెప్పి వెళ్ళిపోతావు. అంతే అంతే కదా. సేమ్ అంతే. ఇప్పుడు మనము ఆయనకు ఇప్పుడు నాకు అవసరం లేదు రాజకీయం, నేను నా కార్యకర్తల కోసం చేస్తున్నాను. ఎందుకంటే నన్ను నమ్ముకుని 40 ఏళ్ళు నా ఎంబడి తిరిగిన వాళ్ళు, నా ఎంబడి తిరిగిన వాళ్ళ పిల్లలు నా ఎంబడి తిరుగుతారు. ఇప్పుడు ఓకే, నా ఎంబడి తిరిగిన వాళ్ళ పిల్లలు, యూత్ పిల్లలు నా ఎంబడి నన్ను నమ్ముకో తిరుగుతారు. వాళ్ళకి ఏదో నష్టం జరిగిందంటే యూజ్ అండ్ త్రో మనిషిని కాదు నేను. ఓకే, కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాను. పట్టించుకోనప్పుడు మరి ఎంతకైనా తెగించాల్సి వస్తుంది. మరి మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తే ఈ ప్రీతం కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పట్లకి ఎలక్షన్ పెట్టినా నేను గెలుస్తా అని ఓపెన్ స్టేట్మెంట్లు అవసరమా సార్ అలాంటి? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, దాన్ని మనము, ఆయన స్టేట్ లీడరు, ఆయన కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. అంతేగాని మనం ఏమి ఆయన ఎందుకోసం మాట్లాడిండు ఎట్లా మనకెట్లా తెలుస్తుంది? ఆయన ఏ ఉద్దేశంగా మాట్లాడిండు? ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు ఎందుకు వస్తాయి? దేనికి వస్తాయి ఎలక్షన్లు? ఎట్లా వచ్చినా కూడా ఇప్పుడు మీరే అన్నారు 15-20 రోజులలో వచ్చిన మద్దుల సామేల్ గారికి సర్వేలు చేస్తే ఆయన గెలిచే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. మరి ఇంతకాలం కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళం, మీ జెండా పట్టుకున్న ధీరులం, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా మేము గెలుస్తామన్న ప్రీతంకు పాజిటివ్ రాలేదు, అద్దంకి దయాకర్ పాజిటివ్ రాలేదు, ఇంకా ఇంకో నాయకులు ఎవరికి పాజిటివ్ రాలే. నిన్నగాక మొన్న మీరు అన్నట్టు వచ్చిన సామేల్ గారికి పాజిటివ్ వచ్చింది. అంటే దీన్ని బట్టి నియోజకవర్గంలో వీళ్ళు ఎవ్వరికి కూడా ప్రజల్లో ఆధారం లేదు, మందుల సామేలు కుందగా టికెట్ వచ్చింది. ఒక మాట ఏంట్రా, ఆ సర్వేలు ఇవన్నీ త్రాష్. నేను సర్వేలు సెంట్రల్ చేసిందా? సర్వే అనేది అదొక కాజ్ ఫర్ గివింగ్ సీట్ నా దృష్టిలో. నేను ఒక డిస్ట్రిక్ట్ లీడర్ను కదా, మీరు సర్వే అంటారు కదా, సర్వే చేసినాం అన్నట్టు ఒక్కనాడు నన్ను అడిగిండా? మిమ్మల్ని ఎవరు అడగలే? నన్ను అడిగిండా? అడగాలి కదా. ఒక జిల్లా ఒక డిస్ట్రిక్ట్ లీడర్ను నన్ను అడగాలి కదా. మరి ఎవరైతే బాగుంటుందండి, మరి కనీసం మరి ఒపీనియన్ తీసుకోవాలి కదా. మీరు ఇట్లా ఈ మైకులు పట్టుకొని ఒక మార్లపల్లి మండలంలో ఒక 100 మంది దగ్గర పోండి, ఎవరినన్నా సర్వే గురించి అడగండి. ఒక 50 మంది అడిగినారంటే నేను సర్వే కరెక్ట్. సర్వే అనేది కాదు. అక్కడ ఏమైందంటే మీరు అన్నట్టుగా ఈయనకిస్తే ఆయన చేస్తాడు, ఆయనకిస్తే ఈయన చేస్తాడో చేయడు అనే ఉద్దేశంగా ఈయన కొత్తగా చేరిండు, టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిండు. సరే టీఆర్ఎస్లో ఉన్నటువంటి సంబంధాలతో కూడా ఈయన కొన్ని ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంగా ఆయనకు టికెట్ ఇచ్చింది తప్పితే ఏ సర్వేలు, నేనైతే సర్వే అనేది అయితే నేను ఒప్పుకోను. ఎందుకు గెలిచిండు, వీళ్ళందరికీ ఓట్లు లేవు ఆయనకు లేవు అంటే అద్దంకి దగ్గర తెచ్చుకోండు. అద్దంకి దయాకర్ అనేటి ఆయన ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆయన మా ఊరే, కొమ్మాల, సొంత ఊరు కొమ్మాల. ఆయన వాళ్ళ తండ్రి వాళ్ళంతా మైగ్రేట్ అయ్యారు, నిమికల్ మైగ్రేట్ అయిపోయారు. ఆయన వచ్చి మా ఊరు ఈ ఊరు అన్నదాకా మాకే తెలియదు. అట్లాంటిది ఆయనను కూడా ఆయన అసలు తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో అద్దంకి దయాకర్ ఎవరిని టీవీలలో చూడటమే కానీ మనిషిని చూసింది లేదు. 2014లో ఆయన కూడా ఆయనను నెత్తిన పెట్టుకొని మేము 1800 ఓట్లతో ఓడిపోయాను. ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ సెంటిమెంట్. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలలో 30,000, 40,000, 60,000 ఓట్లతో గెలిచి టీఆర్ఎస్ వాళ్ళు. మా దగ్గర 1800 ఓట్లతో ఓడిపోయాను.
సెకండ్ సార్ ఓడిపోయింది, సెకండ్ సార్ ఆయన ఓడిపోయిండు, వెళ్ళిపోయిండు, మళ్ళీ రాలే. మళ్ళీ ఓట్లప్పుడు మళ్ళీ టికెట్ తీసుకొని వస్తే కూడా మేము అందరం అరిచినాం. ఇది ఇక్కడే మా దగ్గరే ఒక 2500 మందితో నేను మీటింగ్ పెట్టినా. టికెట్ వచ్చినాక బీ ఫారం తెచ్చుకుంటే అన్ని మండలాల నాయకులను వీళ్ళందరూ అలిగినరు. కూర్చోబెట్టి నేను మాట్లాడి సెటిల్ చేసి అద్దంకి దయాకర్ తీసుకొని పోయాను. పోతే ఎంత అది ఎట్లా ఓడిపోయారు ఎట్లా గెలిచారు అనేది మీకు తెలుసు. అది అప్పుడు ఈవీఎం సంబంధించినటువంటి గోల్మాలు జరిగినాయి, అయిపోయింది. గవర్నమెంట్ వచ్చింది, ఆఫీసర్లు కూడా చేయన్నారు, అయిపోయింది. అది అంటే అంత గట్టిగా టిఆర్ఎస్ నినాదము, టిఆర్ఎస్ అనేది వీచిన్నాడే మేము 18 ఓట్లతో ఓడిపోయినాం కదా. భువనగిరి 37,000తో గెలిచిండు, ఆలేరులో 40,000తో గెలిచిర్రు, నల్గొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాడు ఓడిపోయాడు. ఇట్లాంటి వేల మెజార్టీతో గెలిచినాడే మేము 18 ఓట్లతో ఓడిపోయాను. అంటే ఏంటి, తుంగతుర్తిలో కాంగ్రెస్ ఉంది, ఈ గ్రూప్ ఆ గ్రూప్ ఈ గ్రూప్ ఎల్లయ్య మల్లయ్య గ్రూపులు కాదు. ఇక్కడ కాంగ్రెస్ అనేది గట్టిగా ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు వేసారు, ఇప్పుడు నీకు ఎందుకు వేసారు అని అంటే ఎవరినో చూసి ఏదో 53 మెజార్టీ వచ్చింది, నాకు అది, నా ముఖం మంచిగా ఉంది, నీ ముఖం మంచిగా లేదని కాదు. ఇక్కడ 10 సంవత్సరాల ఆ రిజల్ట్, 10 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అణిచివేత, 10 సంవత్సరాలు టిఆర్ఎస్ నాయకుల చేతిలో మా కార్యకర్తలు పడ్డ బాధ, మా నాయకులు ఎదిరించిన కేసులు, మేము నష్టపోయిన భూములు, మేము నష్టపోయిన ఆస్తులు, ఇవన్నీ రూపం మందుల సామెలకు వరమైంది. అంతే తప్పితే మొన్న మందుల సామెలు కాదు కదా, ఇంకెవ్వరికి టికెట్ ఇచ్చినా ఇక్కడ మేము గెలుస్తాం. మీకు మీరు సర్వే అని చెప్పారు కదా, ఆ సర్వేనే చెప్తున్నా నేను. ఇంకొక సర్వే చేశారు, 6 సర్వేలు చేసినామన్నారు. స్టేట్ మొత్తంలో ఫస్ట్ గెలిచే సీట్ తుంగతుర్తని వచ్చింది. ఆ రోజు ఇంకా ఎవరు రాలే. స్టేట్ మొత్తంలో ఫస్ట్ గెలిచే సీట్ తుంగతుర్తని ఇచ్చారు. మార్చి 2022-23 మార్చిలో బీఆర్ఎస్ నుంచి టికెట్ కూడా ఫస్ట్ ఇక్కడనే కన్ఫర్మ్ అయింది, కిషోర్ గారికి ఇక్కడే కన్ఫర్మ్ అయింది. మీకు ఇంకోటి చెప్తాను, అంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది ఇక్కడ అనేది చెప్తాను నేను. లాస్ట్ ఇయర్ ఇదే సేమ్ 17th ఏదో ఉండే, 17th సెప్టెంబర్ కేసీఆర్ మన గాదర్ కిషోర్ కు టికెట్ డిక్లేర్ అయింది. 6th కో 5th కో డిక్లేర్ అయింది. ఆయన ప్రచారంలో తిరుగుతున్నాడు. ఇక కాంగ్రెస్ కి టికెట్ ఓడికి వస్తుంది, ఇంకెవడికో ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా, ఎవడికో రాండి టీఆర్ఎస్ రాండి అని తలుపులు తెరిచారు. మా దాంట్లో కూడా 3rd క్లాస్ కొంతమంది కార్యకర్తలు భయం, అది ఇంకా మనం కాంగ్రెస్ టికెట్ వేయలే, మనం ఉంటామా పోతామా అనే పరిస్థితిలో కొంతమంది వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారు. ఉన్నప్పుడు నేను ఇక్కడ ఈ ఊర్లో ఇక్కడ నేను మీటింగ్ పెట్టి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేర్పించింది. నేను టికెట్ కన్ఫర్మ్ కాకముందుకే, టికెట్ కన్ఫర్మ్ అసలు టికెట్ లేదు ఏం లేదు, చేర్పించిన. గాదర్ కిషోర్ ఒక టర్మ్ ప్రచారం అయిపోయి వెలుపుచెర్ల పోయిండు. నేను శ్రీరామ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టేది క్యాండిడేట్ ఎవరు లేడు మాకు, ఎవరికి ఇంకా డిక్లేర్ లేదు. అసలు స్టేట్లోనే ఇంకా ఎవరికి డిక్లేర్ చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు టికెట్లే డిక్లేర్ చేయనప్పుడు ఏం పెట్టినాం మేము, ఇటు అటు చేయి గుర్తులు పెట్టినాం. మీటింగ్ హాల్లో ఓన్లీ చేయి గుర్తు. అభ్యర్థి తెలియదు, అది ఎవరు తెలియదు. ఎవరు బొమ్మ పెట్టలేము మేము. పెట్టకుండా మేము మీటింగ్ కాల్ చేస్తే నువ్వు నమ్మవు, 2000 మంది వచ్చారు. 2000 మంది వచ్చారు. టికెట్ కన్ఫర్మ్ కాకముందు నేను ఇచ్చిన కాల్కు మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అభ్యర్థి ఎవరైనా ఏం లేదు రాండి నేను కాల్ ఇస్తే 2000 మెంబర్స్ వచ్చారు. 2000 మెంబర్స్తో మీటింగ్ పెడితే అప్పుడే ఆయన ప్రచారం ముగించుకుని 1:30కి వెళ్ళిపోతుండు తిరుమలగిరికి. అక్కడ జనాన్ని చూసి ఆయన ఏంది జనం అసలు టికెట్ లేదు ఏం లేదని చెప్పి ఇంటెలిజెన్స్ ఉండు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని పంపాడు. ఎవరు పెట్టారు మీటింగ్ ఏంది అని ఒక స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ వచ్చిండు ఇమీడియట్గా 1/2 అవర్లో. వాళ్ళ టీంతో వచ్చేది చూసి ఆఖరి భయానికి ఇన్ఫార్మ్ చేసిండు. 2 days తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మీరు రండి పార్టీలోకి రండి అని. వస్తే నేను చెప్పిన నేను కాదు కదా, ఇంకెవరు వచ్చినా తుంగతుర్తిలో కాంగ్రెస్ ఎక్కడ ఉందని అడిగిండు ఆయన. కిషోర్ గారా కాంగ్రెస్ కూడా ఉందా అన్న ఇంకా అన్నాడు. అంటే కాంగ్రెస్ ఉందా లేదా అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది అన్న అని చెప్పింది. సేమ్ అంటే నేనేం చెప్తున్నా,
అద్దంకి దయాకర్ ఓట్లు లేవు, మా కిషోర్కు ఈయన ఎవరు మన ప్రీతంకు లేవు, జ్ఞాన్ సుందర్కు ఓట్లు లేవు, ఇంకోటి భాషభంగ భాస్కర్కి లేవు అనేది కాదు. అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉన్నటువంటి కోపం ఓట్ల రూపంలో మందుల సామెలు గెలిచింది తప్పితే ఇక్కడ ఎవరికి ప్లస్ లేరు, ఒకళ్ళు మైనస్ లేరు. అది కాంగ్రెస్ పార్టీ బలం అది. అంతేలా వ్యక్తిగతంగా యోగానంచారో ఎక్స్ వై లేదు. కాకపోతే పునాది అనేది దామోదర్ రెడ్డిది. ఇక్కడ ఇప్పుడు నేను అదే క్వశ్చన్ అయిపోతున్నా, పునాది అనేది యోగానందచార్య గారు కాంగ్రెస్ బాటలో నడుస్తారా, దామోదర్ రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తారా? దామోదర్ రెడ్డి కాంగ్రెస్ బాటలో నడిచినప్పుడు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ ను వీడకుండా ఇండిపెండెంట్ గా గెలిచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆయన మినిస్ట్రీ పదవి ఆఫర్ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే ఉన్నాడు. ఉన్నప్పుడు మన ఆయన బాటలు నేను తప్పేంది? ఆయన నక్సలైట్ బాటలు పోమంటా, టిఆర్ఎస్ లో పోమంటుండా, కాంగ్రెస్ లో ఉండమంటుండగా. అందులో డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్, తుంగతుర్తికి నేనే బాస్, నా ముఖం చూసి ఓట్లు పడ్డాయని చెప్తుండ్రు. అది ఆయన వ్యక్తిగతం, అది ఆయన వ్యక్తిగతం. కావాలంటే 2 ఏళ్ల తర్వాత రెఫరెండం చేయమందాం. వ్యక్తిగతం మేము ఎవరం ఉండం, కాంగ్రెస్ పార్టీలో నాయకులు మనం ఎవరో ఉండం. వ్యక్తిగతంగా రెఫరెండం పెట్టుకోమందాం. ఆయనే ఊరు తిరగాలి, తిరిగి ఓట్లు అడుకోమందాం. ఆయనకి ఇప్పుడు సెల్ఫ్ రెఫరెండం పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటే నాకు ఇంక బలం తగ్గిందా పెరిగిందా ఇంకేమన్నా అసలు డబ్బాలు ఏమన్నా బలిగిపోయే ఓట్లు వస్తాయా తెలుస్తుంది కదా. పెట్టుకోమందాం. ఐఎమ్ ఇన్వైటింగ్. ఇప్పుడైనా పెట్టమను. మేము ఎవరు ఉండాలి. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా పడ్డాయి కదా, మేము లేము. మా ఆబ్సెన్స్ లో ఓట్లు వచ్చినాయి. ఆయన మా ముఖం ఓటు చూడకుండా నీకు ఓట్లు వేసారు. అంటే మందుల సామేల్ అనే వ్యక్తి మంచివాడు అనే ఉద్దేశంతో ప్రజల్లో ఉన్నది కాబట్టి ఈ రోజు 53,000 మెజారిటీ వచ్చింది. ముందే చెప్పిన మీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుభవించినటువంటి మందుల సామేల్ గారి ఫేస్ వాల్యూ లేదా? ఇలా ఫేస్ వాల్యూ ఏముందండి? ఫేస్ వాల్యూ ఇండిపెండెంట్ చేయగలవాలి. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇండిపెండెంట్ గా నేను అడుగుతున్నా. నీకు అంతా నీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను బట్టి టికెట్ ఎందుకు తెచ్చుకున్నావు? అంటే ఇప్పుడు క్లియర్ కట్ గా మందుల సామేల్ గారు ఫేస్ వాల్యూతో గెలవలేదు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిందని చెప్తున్నా. మందుల సామేల్ ఉండొచ్చు, అక్కడ యోగానంచారు ఉండొచ్చు, బీఫారం కాంగ్రెస్ పార్టీ. మందుల సామేల్ ఫేస్ చేయి గుర్తుందా? మందుల సామేల్ బొమ్మ ఉందా? చేయి గుర్తు మీద కొట్టేసిరా, మందుల సామేల్ బొమ్మ మీద వేసిరా? నేను అడుగుతున్నా. చేయి గుర్తు మీద వేసిరు. మా పార్టీ చేయి గుర్తు అనేది పార్టీ గుర్తు అంటే వి ఓన్ అవర్ పార్టీ. మేము అది ఓన్ చేసుకున్నాం. మేము 40 సంవత్సరాలు మోస్తున్నాం మేము. ఇప్పుడు ఎవరిమైనా కూడా కొత్తగా వచ్చిన కోడలకు ఇంటి కష్టాలు తెలియవు. కొత్తగా వచ్చిన కోడలకు ఆ ఇంట్లో ఏమున్నాయి, బియ్యం ఉన్నాయా, నూకలు ఉన్నాయా, ఏమున్నాయో తెలియదు. అదే సీనియర్ కోడలు తెలుస్తాయి. ఏ కుండలు ఏ మామ దాచిపెట్టిందా, అత్త దాచిపెట్టిందా కోడలు తెలుస్తాయి కదా. అట్లా మేము 40 సంవత్సరాలు ఈ పార్టీతో అనుభవిస్తున్నాం. నువ్వు 26 రోజుల ముందు వచ్చినావు. అంటే ఒక్కొక్కసారి కొత్త కోడలు అడుగు పెడితే కూడా సంసారం వజ్రిల్తుంది కదా. కలిసి వస్తుంది. కలిసి వచ్చింది కదా అని చెప్పి ఇరవీగింది అనుకో విడిపోతుంది కదా. నా వల్లనే మొత్తం ఆస్తి వచ్చింది, నేనే పెద్ద మునగాని రాలనుకుంది అనుకో, పాత కోడలు ఇప్పు పెడుతుంది, ఇల్లు ఖరాబ్ అవుతుంది కాదు. మరి 40 సంవత్సరాలు మీరు కాంగ్రెస్ జెండా పట్టుకొనే ఉన్నారు సార్. సరే కాంగ్రెస్ జెండా పట్టుకున్నారు అంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా పట్టుకునే ఉన్నారని అలా 40 సంవత్సరాలు దామోదర్ రెడ్డి గారు ఎమ్మటే ఉన్నారని చెప్పాలా? కాంగ్రెస్ లో ఉన్న దామోదర్ నాయకత్వంలో పనిచేసింది. రైట్. మరి ఏమైంది సార్? 40 సంవత్సరాల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తుంటే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన. ఇవాళ ఏం సార్, సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు కానీ ఆగిపోయారు. 40 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ మినిస్టర్ లెవెల్, ఎందుకు కాలేకపోయారు? ఇక్కడ నేను పోటీ చేస్తుంది కాన్స్టిట్యున్సీ లేదుగా, వేరే కాన్స్టిట్యున్సీ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో నాకు ఓట్లు ఇస్తారు కానీ నన్ను పోయి అక్కడ పోయి ఓడిపోమని ఎందుకంటున్నావు? అంటే 40 సంవత్సరాల్లో మీకు కాన్స్టిట్యున్సీ దొరకలేదా? కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా అంటే 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని దామోదర్ రెడ్డి గారిని నమ్ముకుంటే మీరు ఇంకా జిల్లా ఉపాధ్యక్షులు కానీ అయిపోయారు. మాట నాది ఏంటంటే పార్టీ పరంగా నాకు ప్రొఫెషన్ అనేది డిఫరెంట్. ఓకే. నేనేం కాంట్రాక్టర్ని గాను, ఫుల్ టైం పొలిటీషియన్ గాను. నా కుటుంబం కోసం నేను ఒకరిని నెత్తిన చేయి పెట్టి సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. లేనప్పుడు నా కుటుంబాన్ని నేను సాదుకోవాలి కాబట్టి నేను ప్రొఫెషన్ నమ్ముకోవాలి. నేను ప్రొఫెషన్ నమ్ముకున్నా. నా ప్రొఫెషన్లో నేను వండుకుంటూ నాకు చేతనైన ప్రజాసేవ చేసేందుకు ఉన్నా.
అంతే తప్పితే నేను ఏదో ఈ కాంగ్రెస్ పార్టీకి నేను జెండా మోసిన కాబట్టి నన్ను తీసుకుపోయి నాకు కిరీటం పెట్టాలని నేను అడగలేదు, ఉమ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. ఉమ్. అంటే ఇప్పుడు మీరు చేతులారా టికెట్ ఇచ్చి చేతులారా భుజాల మీద వేసుకొని మందుల సామేల్ గారినేమో 4 రోడ్ల మధ్యలో ఉరికిచ్చారు. నిన్నగాక మొన్న ఏదో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి వచ్చిన ప్రీతం గారినేమో దగ్గరుండి మంచిగా అద్దులు బుద్ధులు నేర్పుకుంటా భారీ రేంజ్ లో ర్యాలీ తీసుకొని దగ్గరుండి ప్రమాణ స్వీకారాలు చేయించుకోరు. అంటే దీని వెనక ఏం మర్మం ఉందనుకోవాలి. అంటే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ, ఇద్దరు కొడుకులు ఉండరు. ఒక తండ్రికి ఒక కొడుకు తండ్రిని నెగ్లెక్ట్ చేస్తాడు, ఇంకో కొడుకు అది నాయన తిన్నావా కానీ వాడు పెట్టకునే లేదు, నువ్వు తిన్నావా పడుకున్నావా నిద్ర పట్టిందా మంచిగా చెడా అని అడిగింది అనుకో, మరి ఆ తండ్రి ఎటువైపు చూస్తాడు? అంటే బాంచాత్ మీ కాలు మొక్కుతాను మీ కాడు ఉండాలా, దళితులం చేతులు కట్టుకొని బాంచన్ ముక్తానేటట్టు ఆయన ఎత్తుకొని తిప్పుతాం. రిజర్వేషన్ అయింది కాబట్టి ఇవ్వాల్సి వచ్చింది, తప్పలేదు మీరు టికెట్. అట్లా కాదు కదా, అట్లా కూడా మాకు కూడా చాలా ఉన్నాయి. బాంచన్ అనేటోడు ఉన్నాడు, బాంచన్ అనేటోడు కూడా ఉండేటోడు ఉంటాడు, కానీ వాళ్ళని ఏమి మేము దగ్గర తీయలే కదా. మాకు కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తేనే చేయకుండా మరి నిన్నెందుకు చేస్తాం? మాకు పదవులు ఇస్తామన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్ పదవులు ఇస్తామన్నారు, ఆశ చూపించారు, చాలా చూపించారు. అయినా కూడా మేము పార్టీకి సేవ చేసినామే, నువ్వేమి ఇచ్చినామని చేసినాం మేము, నువ్వేమి ఇయ్యలే కదా, నీకు ఎదురు జనాలు చేసుకున్నారు. అంటే మరి అదే ఉద్దేశం కనుక అయితే నాకు ఇంటికి వచ్చినప్పుడు నేను చేస్తా అంటే ముందు నీ గురించి ఏ నాయకుడికి వచ్చిన టికెట్ ఇచ్చినా మేము గెలిపిస్తాం, మేమెందుకు పెడతాం మీటింగ్? ఎస్సీ కాన్స్టిట్యున్సీనే కదా, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీనే కదా, ఎవరు వచ్చినా రిజర్వ్డే కదా వచ్చేది. మరి నాకేమో ఏ పార్టీలో చేరుతుంది, ఎవడైనా ఎస్సీ అయినా గెలుస్తాడు, వస్తాడు పోతాడు. టీఆర్ఎస్ ఓడైనా ఎస్సీ అయినా వస్తాడు, నక్సలైట్ ఓడైనా ఎస్సీనే, కాంగ్రెస్ అయినా ఎస్సీనే కదా వచ్చేది, ఎవరైనా కదా వస్తాడు కదా. మరి అట్లాంటప్పుడు ఈయననే సెలెక్ట్ మా పార్టీ కావాలని చెప్పి మేమేందుకు సెలెక్ట్ చేసుకుంటాం? అవసరం లేదు కదా. మళ్ళీ 5 ఏళ్ళు పోయిన తర్వాత నాకేమైనా ఓసీ వస్తే నాకేమైనా వస్తుందేమో చూసుకుంటాం అప్పుడు. ఇప్పుడు ఇప్పుడే నీ ఎంబడి తిరిగి అన్నది వదిలిపెట్టి పెళ్ళాం పిల్లలు వదిలిపెట్టి పట్టణాలలో వదిలిపెట్టి మేము ఇక్కడికి వచ్చి తిరగాల్సిన అవసరం లేదు కదా. మేము దళితుల వ్యతిరేకమైతే మేము ఫోన్లు చేస్తే మా కార్యకర్తలు ఫోన్లు చేస్తే స్పందించట్లేడు. ఎవరు సామేల్ గారా? సామేల్ మండల కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు చేసినా కూడా స్పందించట్లేదు, సెకండ్ క్లాస్ క్యాడరు. మరి ఎవడెవడు మాకు కూడా ఉండాలి. ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి చేరినరు, చేరినప్పుడు మరి మేము కూడా ఎవడో రేపు పొద్దుగాల మధ్యరాత్రి ఒకటి వచ్చి మా తలకాయల కొత్త పోలీసు వాళ్ళు నేనేటట్టు ఉండాలి కదా. మరి మేము కూడా ఇప్పుడు నువ్వు ఒక గ్రూప్ తయారు చేసుకోవాలని నువ్వు చూస్తున్నావు, మరి మేము ఒక గ్రూప్ చేయాలి కదా మా కార్యకర్తలను కాపాడేందుకు ఉండాలి కదా. నేను జిల్లా లీడర్ ఎంత మాత్రం ఎస్పీ అయినట్టుగా నాకు. అంటే ఇప్పుడు ప్రీతం భుజాన తుపాకి పెట్టి సామాన్లు కాలుస్తురా? ఎవరిని ఓడి కావాలి వాళ్ళే కాల్చుకుంటారు. మీ విధానం ఇప్పుడు ఒకటేనండి, మీరు కరెక్ట్ కనుక నన్ను రిసీవ్ చేసుకుంటే నేను రిసీవ్ చేసుకుంటా, మీకు నేను గౌరవం ఇస్తే నువ్వు నాకు గౌరవం ఇస్తావు. నేను నీకు గౌరవం ఇవ్వకుండా నా మీద పడి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇయ్యరు కదా ఎవడైనా, న్యాచురల్ అది. మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఎలక్షన్కు ముందు నేను గెలిచిన తర్వాత షార్ డిస్కో కూడా నేను బయటికి పోనీయను అని చెప్పారు అన్నాడు. ఇప్పుడు ఆపుతున్న ఆగిందా సార్? మరి ఇప్పుడు ఇసుక నడుస్తున్నది, ఆ ఎందుకు నడుస్తుంది అని అంటే యాదాద్రి దానికోసం అని చెప్తున్నారు, లేదంటే ఇంకేది మన సీతారామ ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే జడ్చర్ల దగ్గర ఏదో సెజ్ కోసం తీసుకుపోతున్నాం అంటారు. నేను దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఎటుపోతుంది అనేది మనం అంత కాన్సన్ట్రేషన్ మనకు తెలియదు. కానీ నడుస్తున్నది అనేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎటు నడుస్తుంది, ఎటు పోతుంది, ఎవరితో పోతుంది, ఎవరు తీసుకుపోతున్నారు అనేది. ఇప్పుడు ఓవరాల్గా తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ గారు అభివృద్ధి చేస్తురంటారా చేయలేదంటారా? 9 నెలలు అయింది, ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు 3 నెలలు ఉంది. ఇది ప్రిమేచ్యూర్కి వచ్చాను. అంటే ఈ 9 నెలలు ఏమన్నా మీకు మార్పు కనపడదంటారా? మార్పు అంటే వచ్చిన 2-3 నెలలు పార్లమెంట్ ఎలక్షన్స్ అని పోయినాయి, ఎలక్షన్ కోడు, తర్వాత వర్షాలు వరదాలు, ఇంత గ్యాప్ ఏమైనా దొరికితే మీ గ్రూప్ రాజకీయాలే జరిపాయి. ఇక గ్రూప్ అని అంటే మా పార్టీని కాపాడుకుంటుంది, ఎవరిని కార్యకర్తను కాపాడు వాడు గ్రూప్ కట్టుకుంటుండు అంతే. కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మీకు తెలుసు కదా, గ్రూపులు కడతాము. ఇప్పుడు 3 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు గ్రూపులు కట్టుకుంటారు. మరి అన్నదమ్ములలో ఎవరిని కొట్టడం కోసం 3 కలుస్తాం.
అవతల బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నవ్వుతున్నారు సార్, మీరు కొట్టుకుంటే మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్మెంట్ చేయని అన్నట్టు మీరు గ్రూపులు అయ్యి రోడ్ల మీద పడి కొట్టుకుంటుంటే అవతల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎంటర్టైన్మెంట్ గా చూస్తారు కదా. మీరు తెలియకపోవచ్చు, తుంగతుర్తి నియోజకవర్గంలో బిఫోర్ ఎలక్షన్స్ కన్నా ముందు గాదర్ కిషోర్ వర్గం ఒకటి ఉండే, జగదీశ్వర్ రెడ్డి వర్గం ఒకటి ఉండే. ఏం వాళ్ళేమి హత్యం తినలే కదా. వర్గం లేని వాడు మా దగ్గర ఇప్పుడు అరవపల్లి మండలానికి వచ్చింది అనుకోండి, మా పిఎస్సి చైర్మన్ అంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న సురేందర్ రెడ్డి ఒక వర్గము, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ ఒక వర్గము, సోమేష్ కుమార్ ఒక వర్గము, ఉపేందర్ శెట్టి ఒక వర్గం, 4 వర్గాలు ఉన్నాయి. వర్గాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏ పార్టీ వాడైనా. అంటే ఇప్పుడు ఎన్ని వర్గాలైనా సరే వచ్చిందంటే కర్రలు పట్టుకుంటాం, 4 కర్రలు పట్టుకుంటాం అని చెప్తున్నాం. మాలో మేము విమర్శించుకుంటాం తప్పితే మా దాంట్లో ఎవరైనా వేరే వాడు విమర్శిస్తే వాడి మీద 4 కలిసి విమర్శిస్తామని చెప్తున్నాం. ఇప్పుడు దరేరు యోగానందచారులు గారిని నమ్ముకుంటే అది రాజకీయంగా అయినా సరే, పర్సనల్ అయినా సరే, వ్యక్తిత్వం అయినా సరే, నమ్ముకుంటే కడుపుంది తీసి పెడతాడు. నమ్ముకోకుండా ఏమన్నా తేడా చేస్తే మాత్రం వాడి రాజకీయ భవిష్యత్తు ఉండదు, వానికి ఇంకే భవిష్యత్తు ఉండదు. అంత పవర్ఫుల్ అంటే ఏం సార్ మీరు? నేను ఎవరి రాజకీయ జీవితాన్ని ఖరాబ్ చేయలే. నన్ను నమ్ముకున్నోనికి ప్రొటెక్షన్ ఇస్తా అంతవరకే. నా మీద విశ్వాసం లేకుండా పోయిన వాడిని వాడు బతకమని చెప్తాం అంతే. మనం వాడి మీద మనం చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చేసిన మీ మండల పార్టీ అధ్యక్షులు మోరపాక సత్యము, ఈ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు వీళ్ళు అసలుకే మిమ్మల్ని దేవుడు అంటారా ఏం సార్? గుడి కట్టిస్తారా ఏంది? నాకెందుకు గుడి? బతుకున్నప్పుడు గుడి పోయినాక ఏమైనా చేస్తారు దేవుడు కానీ అవసరం కూడా లేదు. మనము వాళ్ళతో పాటుగా మనుషులం. నాతో ఇప్పుడు వాళ్ళు నేను ఇద్దరం కలిస్తేనే ఒక వ్యవస్థ. నేను చెప్తా, నేను ఎప్పుడు ఉండను ఇక్కడ, ఇట్లా పోవాలి అడుగుతారు, నన్ను సజెషన్ అడుగుతారు, ఇట్లా పోండయా బాబు మీరు రెడ్డి, ఎందుకంటే కొంచెం అనుభవంగా ఉన్నాం కాబట్టి ఇట్లా పోతే మంచిగా ఉంటుందని చెప్తా తప్పితే వాళ్ళకేం నేనేమి పాపం నేను చేసి. అంటే మీరు చెప్పినంత స్మూత్ గా లేదు సార్. వాళ్ళు చెప్పింది ఎట్టుందంటే యోగానందచార్యులు గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అంత లేదు సార్. అవన్నీ మీరు నాకు వీడియో ఉంది, కొంచెం ఎక్కువ చెప్తున్నారు. నాకు వీడియో ఉంది. అట్లేం లేదు, అట్లే ఉంది. ఎందుకు చూసిన మీ ఇంటర్వ్యూ దాంట్లో ఏం లేదు, అది ఏం లేదు అది. కాకపోతే ఆయనను మేము ఒక మార్గదర్శకంగా తీసుకుంటామన్నారు తప్పితే అట్లేం లేదు. అంతా అభిమానం అది వాళ్ళకి నా మీద, అంతే తప్పితే. వాళ్ళు కూడా ఇప్పుడు సత్యం ఉన్నాడు, కొంతమంది సత్యాన్ని ఏమంటారంటే నిన్న మొన్న వచ్చిండు ఆయన మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏంది అని కొంతమంది మా దాంట్లో కూడా ఇంటర్నల్ ఉన్నట్టు అంటారు. కానీ వాళ్ళ మదర్, నేను 84 నుంచి చూస్తున్నా, వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీ. ఆయన వ్యక్తిగతంగా ఉద్యోగరీత్యా హైదరాబాద్ పోయిండు, ఎక్కడ పోయిండు, బతకదెరవ పోయిండు, వచ్చిండు. వాళ్ళ కుటుంబం ఇవాళనే టీఆర్ఎస్ నుంచో లేకపోతే వేరే పార్టీ నుంచి వచ్చి జాయిన్ అయితే కొత్తోడు అంటాం కాదు కదా. మరి రాజేంద్ర రెడ్డి ఉన్నాడు, వాళ్ళ కుటుంబం తాతల తండ్రుల నుంచి కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ ఉన్నాడు ఎంపీటీసీ, వాడు కరుడు కట్టే కాంగ్రెస్. అట్లా ప్రతి విలేజ్లో ప్రతి ఒక్క నాయకునికి ఒకడు అనుచరులు ఉంటారు, అంతే తప్పితే నేను లేవమనగా లేచి పట్టుకోమని పండుకోవడం అనేది ఏం లేదు. అంతా పార్టీ కోసం నేను ఏ కాలు ఇచ్చినా కూడా ఏ రాత్రి అయినా కూడా పనిచేస్తాను. ఇప్పుడు ఈ రాత్రి అంటే రాత్రి 1 అయిందిగా నేను పోవాలన్నా సార్, ఇప్పుడు నేను అనే మాట రాదు. ఓకే, అది మా పార్టీ అదృష్టం, అది మాది కాదు. అంటే ఈ గడిచిన 2 టర్మ్లలో అంటే 2014, 2018లో తుంగతుర్తి నియోజకవర్గంలో గాదర్ కిషోర్ గెలవడానికి ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసిండు, కోవట్టుగా పనిచేసిండు అని అన్నారు. ఏమబ్బా అంత పట్టించుకున్నది ఎవరుండో కూడా తెలియదు నాకు. తెలియడానికి వచ్చిన నువ్వు జవాబు చెప్పలేము మనం. నాకు తెలిసి ఉంటారు, ఎవరు ఉండరు, ఎవరో ఇప్పుడు నాకు నా మీద పడలేదు అనుకో, ఇప్పుడు నిన్న కూడా నాతో అంటారు గాదర్ కిషోర్కు 4 సార్లు మంచిగా మాట్లాడుకుంటారు, మాట్లాడుకున్నంత మాత్రాన ఆయన ఓట్లు వేయించినావా, నాతో మాట్లాడతాడు. జగదీశ్వర్ రెడ్డి నాకు కొలీగు,
జగదీష్ రెడ్డి ఆయన ఇక్కడ ఓడగొట్టే అంత దమ్ముందంటారు తుంగతుర్తిలో? తుంగతుర్తిలో 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన దామోదర్ రెడ్డిని సూర్యాపేటలో ఓడియలేదా? తుంగతుర్తి కాంగ్రెస్ తోని పెట్టుకోవాలంటే పెద్ద సీనియర్ విపక్ష నాయకుడు కూడా భయపడాలి. తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోని పెట్టుకోవాలంటే స్టేట్ లో ఉన్న వేరే పార్టీ పెద్ద నాయకులు కూడా భయపడాలి. అంత స్ట్రాంగ్ ఉంది కాంగ్రెస్ ఇక్కడ. అంటే మీరు కిషోర్ గారిని ఓడించలేకపోయారు, జగదీష్ రెడ్డి గారిని ఓడిస్తారంటారా? కిషోర్ని ఓడించలేదని ఎవరు ఓడించినాక 2 సార్లు ఏడా ఓడించారు? 3వ సారి పోయిండుగా. పోయిండు. ఒకసారి ఫస్ట్ సారి ఉద్యమం పేరుతోని మార్జిన్ లో గెలిచిండు. ఓకే. దేశమంతా తెలంగాణ రాష్ట్రం మొత్తం 60,000 70,000 ఓట్లతో గెలిస్తే ఈయన ఇక్కడ 1800తో గెలిచిండు ఫస్ట్ సార్ 2014. 2018లో మాయ చేసి గెలిచారు. మొన్న వినాయకుని నిమజ్జనాల సందర్భంగా సూర్యాపేటలో దామోదర్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఒకటే స్టేజ్ మీద ఉండి మాకు 35 సంవత్సరాల ఫ్రెండ్షిప్, మేము మంచి ఫ్రెండ్స్, మేము మంచి మిత్రులం అని చెప్పి అన్నారు. రేపు ఇక్కడ జనరలే వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఉపయోగించి 3వ వ్యక్తి గెలవడానికి అవకాశం ఉండదంటారా? ఎట్లుంటుందండి? ఫ్రెండ్షిప్ కు రాజకీయానికి డిఫరెన్స్. 35 సంవత్సరాల సంబంధం ఫ్రెండ్షిప్ ఉన్నోళ్ళు సూర్యాపేటలో పోటీ చేసిరా లేదా? 35 సంవత్సరాలు ముందు కదా, వెనక కదా. 35 సంవత్సరాలు అయిపోయినా కదా మొన్న పోటీ చేసింది, అంతే కదా. తండ్రి కొడుకు మీద పోటీ చేస్తుండు, కొడుకు తండ్రి మీద చేస్తుండు, అత్త కోడల మీద చేస్తుంది. రాజకీయాలలో బంధుత్వాలు ఫ్రెండ్షిప్లు అనేది ఏముండదు కదా. నీ రాజకీయం నీది, నా రాజకీయం నాది. ఇప్పుడు రూమ్లో ఉన్నంతసేపు మంచిగుంటూ బయటకు పోయి తిట్టుకుంటాం రాజకీయంగా, అంతే. అంటే దీన్ని బట్టి చూస్తే మొత్తానికి మీరు ఒకటే కానీ జనాలు పిచ్చోళ్ళు చేస్తారు. జనాలు కూడా ఏం పిచ్చోళ్ళు గారు, జనాలకు కూడా తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడకుండా మాకేంది, మా పార్టీ జెండాను కింద పడేటాడు కదా అని నమ్మకం ఉంటారు వాళ్ళు, అంతే. నేను నమ్ముకున్న జెండాను అయితే లేపుతారు కదా వీళ్ళని అనుకుంటారు. మంచిగా ఉంటే ఉంది, ఫ్రెండ్షిప్ ఉండకూడదు రాజకీయ నాయకులు రాజకీయాలలో. మరి తీరే ఎలక్షన్ రాగానే ఓ అట్లా తిట్టుకుంటారు ఏం సార్? సిద్ధాంతం తిట్టుకోవడమా? సిద్ధాంతం తిట్టుకోవడం కాదు. నువ్వు చేసిన మీ పార్టీ చేసిన తప్పేం తిడుతున్నావు, నువ్వు చేసింది కాదు కదా. యోగానంచారి చేసింది తిట్టలేవు నువ్వు, నీ పార్టీ చేసింది తిట్టింది అంటున్నావు. నేను వ్యక్తిగతంగా నేను చేసి నన్ను కూడా తిడతారు. నేను మొన్న ఒక స్టేట్మెంట్ చూసిన, సాక్షాత్తు దామోదర్ రెడ్డి గారే రెడ్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టి జగదీష్ రెడ్డి సూర్యాపేటలో నువ్వు మూడు టర్మ్లు గెలిచి నువ్వు చేసిన అవినీతి బయటికి తీస్తా అని చెప్పి ఛాలెంజ్ కాశారు. ఈ రోజు చూస్తే మీ ఫ్రెండ్స్ అని అంటున్నారు. ఫ్రెండ్స్ దానికి అవునండి, ఫ్రెండ్ ఏదైతే మాత్రం దొంగతనం చేసి తాగుతామా? ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఇక మందిని ముంచుతుంటే చూసుకోమంటావా? అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి మందిని ముంచినట్రా? ఆయన ఏం మనం అవినీతి చేసినట్టు ఏదో ముంచుతున్నావు, లేకపోతే ఎక్కడ అన్యాయం చేస్తున్నావు కదా. అన్యాయం చేసేది అన్యాయం అనే దానికి ఏంటి? అవినీతి అంటే ఏంటి? అంటే మీరు అడ్వకేట్ కదా సార్, జగదీష్ రెడ్డి గారు కూడా అడ్వకేట్ కదా. అంటే కొంచెం ఎత్తుకు పై ఎత్తుకు జగదీష్ రెడ్డి గారు బాగా తెలివి ఉంటది అని అంటారు. ఆ తెలివిని మీరు ఢీక్కొని అట్లా ఏం లేదు. ఆయన ఎప్పుడు కోర్టులో నాకు తెలిసినంత వరకు ఆయన ఆర్గ్యూ చేయగా నేను చూడలే. ఆయన అదృష్టానికి టీఆర్ఎస్ వచ్చింది, కేసీఆర్ ఎంబడి పోయిండు, నాయకుడు అయ్యిండు. ఆయన నాకు హార్డ్లీ నేను జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో ఉన్నప్పుడు ఎప్పుడోసారి ప్రాక్టీస్ చేసి నల్గొండలో. ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని కేసులు ఉండే. రాఘవరంగారావు గారి దగ్గర జూనియర్గా ఉండేది ఆయన. నేను PA to జడ్జిగా పనిచేసింది నేను 4 years 90 to 94. అప్పుడు ఆయన అడ్వకేట్ అక్కడ, అంతే. తర్వాత ఆయన ప్రాక్టీస్ అనేది చాలా లిమిటెడ్ పీరియడ్. ఆయన ప్రాక్టీస్ కన్నా ప్రొఫెషన్ కన్నా కూడా రాజకీయం అంటే తెలంగాణ ఉద్యమం దాని మీద బాగా కోరుకుండేది. ఇక అప్పుడు అట్లా పోయింది తప్పితే ఎత్తులు అనేది రాజకీయ నాయకునికి ఎత్తులు అనేది లేకపోతే రాజకీయ నాయకుడే కాదు. చదువు రానివాడు కూడా, చదువు రానాయన కూడా అడ్వకేటు న్యాయ వ్యవస్థ న్యాయవాది కన్నా ఎక్కువ ఎత్తులేస్తాడు నా రాజకీయ నాయకుడు. అడ్వకేట్ ఏం పని చేస్తాడు? రైట్ సార్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అడగబోయే క్వశ్చన్ ఈ మూడు కదా, జగదీష్ రెడ్డి, దామోదర్ రెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు గారు, ఇలా ముగ్గురు కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎవరి మధ్యలో టఫ్ ఫోట్ ఉంది అనుకుంటారు? జగదీష్ ప్లస్ దామోదర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. సంకినేని గారు పోటీ ఇవ్వలేరంటారా? ఆయన ఏ పార్టీ నిలబడుతుందో తెలియదు కదా. బీజేపీ ఉంది కదా. బీజేపీ రాదు ఇక్కడ. సంకినేని గారికి ఫేస్ వాల్యూ కాదు కదా. బండికి సంజయ్ వచ్చినా ఇక్కడ బీజేపీ సెకండ్ పొజిషన్ రాదు. తుంగతుర్తిలో రాదు. ఎట్లా రాదు? అంతే. ఇక్కడ ఇంత రూట్ లెవెల్లో ఉన్నది కాంగ్రెస్ను టీఆర్ఎస్.
కాబట్టి అది కూడా టీఆర్ఎస్ అనేది కూడా సెకండ్ పొజిషన్ ఎట్లా వస్తుంది అంటే అసలు మాకు పోటీ ఇచ్చే పొజిషన్ ఉంటుందా ఉండదా అనేది కూడా వాళ్ళు ఆలోచన చేసుకోవాలి రేపు. అప్పుడే టీఆర్ఎస్ కు మీరే ఇచ్చేసారు సెకండ్ ప్లేస్. అంతే మరి ఫస్ట్ ప్లేస్ మీరే డిసైడ్ అయ్యారా? 100% మేము గెలుస్తాం. మీకు దండం సార్, మీ ధైర్యం చల్లకుండా. గెలుస్తాం సార్, అది ఎవరైనా కానీ 100% గెలుస్తాము. చెప్తున్నా కదా, కాంగ్రెస్ అనేది ఇక్కడ ఓడించేటోడు ఎవరు లేడు ఇప్పుడు నియర్ బైలా. జగదీశ్వర్ వస్తుంది సార్, జాగ్రత్త. జగదీశ్వర్ కాదు, వీఆర్ ఇన్వైటింగ్ కేటీఆర్ ఆర్ కేసీఆర్. సూర్యాపేట నియోజకవర్గంలో 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేసిన గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గానికి వస్తారు సార్, బీ కేర్ఫుల్. ఒక మాట, కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండు, సిద్దిపేట ఆయన ప్రాపరు, కామారెడ్డి పార్ట్ ఆఫ్ ది విలేజ్, ఆయన కొన్ని విలేజ్ వాళ్ళే ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడే ఒక కాన్స్టిట్యున్సీ పోతే ఓడగొట్టారు కదా. అవును, పోయిందా? అవును. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా ఓడిపోయాడు. జగదీశ్వర్ రెడ్డి అనే అతను వాళ్ళకందరికీ అతీతుడు కాదు ఈయన. ఇంకొకటి కూడా చెప్తున్నా, సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి గెలిచిండంటే ఒక సామెత చెప్తా చూసినావా, తల్లి పుట్టినిల్లు మేనమామకు చెప్పొద్దని. మా తల్లి అట్లా పుట్టిన మేనమా సొంతం అన్నదమ్ములే కదా, అన్న చెల్లెలే కదా. ఆయన కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి, నాగారము. ఆయన ఎమ్మెల్యే కాకముందు పరిస్థితులు ఏంది, ఇప్పటి పరిస్థితులు ఏంది అనేది ప్రజలు గమనిస్తారు. దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది ప్రజలు గమనిస్తారు. ఈయన ఆస్తులు పోగొట్టుకుంటూ ఆయన సంపాదించుకుంటూ. అవును సార్, నిజమా సార్? దామోదర్ రెడ్డి గారు రాజకీయం కోసం, ప్రజల కోసం ఆస్తులు అమ్మిరని గట్టిగా విన్నా. 100% కరెక్ట్ అది, 100% కరెక్ట్. నాకు తెలుసు, నేను ఐ విట్నెస్ ఒక డాక్యుమెంట్. ఓకే. గట్కేసర్ దగ్గర ఉన్న దాదాపు 80 ఎకరాలు ఆయన 84-85 అమ్మిండు. వాస్తవంగా మరి ఆయన ప్రజా సేవ కోసం అంతే. మరి ఇప్పుడు ఆయన సంపాదించుకోవాలనుకుంటే 84 నుంచి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. 84, 89, 94, 99, 2004. మళ్ళీ సూర్యాపేట 2009లో గెలిచిండు. మరి ఇప్పుడు సూర్యాపేటలో ఆయన ఇంట్లో ఇల్లు కూడా కిరాయిది ఇప్పుడు. మరి వాట్ అబౌట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జగదీశ్వర్ రెడ్డి అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ప్రజలు ఆలోచన చేస్తారు. దూరపు కొండలు నునుపు. సూర్యాపేట పోతే జగదీశ్వర్ రెడ్డి గారు బాగా కోటీశ్వరుడు. కానీ మేము 84 నుంచి మేము సహచరులం. మేము సార్, మీరు చెప్పండి. నాట్ ఓన్లీ విత్ హిమ్, మీరు చెప్పండి సార్. ఆయన కాదు, వాళ్ళ నాన్నతో చేసింది నేను. సార్ మీరు చెప్పండి సార్. చంద్రారెడ్డి గారితో నేను రాజకీయం చేసిన. వాట్ అబౌట్ జగదీష్ రెడ్డి సార్? జగదీష్ రెడ్డి వాట్ అబౌట్ అనేది అందరికి తెలుసు, నాతోనే చెప్పి. నాకు తెలియదు, చెప్పండి సార్. మా వ్యూవర్స్ తెలియదు, మా సబ్స్క్రైబర్స్ తెలియదు, చెప్పండి. జగదీశ్వర్ రెడ్డి సింపుల్. ఈ రోజున్న ఈ 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కష్టపడ్డాడు, సంపాదించుకోండి. నేను కూడా కష్టపడతా. మర్మం ఏందో చెప్తే, నేను కూడా కష్టపడి, నేను చిన్న మామూలు కార్లు తిరుగు, BMW కార్లు కొనుక్కొని తిరగాలనుకుంటున్నా. ఆ మర్మం ఏందో మాకు కూడా చెప్తే, నేను ఇంకా వకాలత్ చేస్తున్నాను. వకాలత్ కూడా చేయలే. ఎప్పుడో వానాకాలం ఎండాకాలం చేసి వకాలత్. నేను ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం కోర్టుకే పోతాను. నేను వేరే పని చేయను. ఎవరైనా మా వాళ్ళు చేస్తే 1:30కు ఫోన్ చేస్తారు లంచ్ టైంలో. లేదంటే సాయంత్రం 7 తర్వాత చేస్తారు మా కార్యకర్తలు, ఏదైనా అవసరం ఉందని. ఐ కమిటెడ్ టు మై ప్రొఫెషన్. మరి నాకు రావట్లేవు. నేను నా ఇల్లుకు ఇన్స్టాల్మెంట్ ఉంది, 33,000 కట్టాలి నేను. మరి నేను ఎవరిని మంది సొమ్ము తినలే భయ్, నాకు అలవాటు లేదు. కాబట్టి నేను హౌసింగ్ లోనే తీసుకున్నా. కావాలంటే నువ్వు నన్ను సస్పెక్ట్ చేస్తుంటే చెప్పు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూరారం బ్రాంచ్, నా అకౌంట్ నెంబర్ ఇస్తా, నెలకు ఎంత కడుతున్నానో యూ కెన్ ఎంక్వైర్. నాకేం అభ్యంతరం లేదు, నాది అకౌంట్ నెంబర్ ఇస్తా. ఈ కారు ఉంది, 2 కార్లు ఉన్నాయి. మరి నాకు కూడా మరి మీకంటే కష్టపడకుండా కోర్టులు వచ్చేది ఏదైనా మార్గం ఉంటే ఈసారి ఎప్పుడన్నా సార్తో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పేది సార్, మీకంటే వెనక రాజకీయంలోకి వచ్చిన జగదీష్ రెడ్డి గారు ల్యాండ్ క్రూజర్ కార్లో తిరుగుతున్నారు, మీరు చూస్తే ఇల్లు ఈఎంఐ కట్టాలి సార్ అంటున్నారు మీరు. ఈ ఈఎం కూడా ఒక్కోసారి డిఫాల్ట్ అవుతా. రైట్ సార్, లాస్ట్ అండ్ ఫైనల్ గా యోగానందాచార్య గారికి కార్పొరేషన్ చైర్మన్ రాబోతుందా? మీకు ఫస్ట్ మీకే కంగ్రాచులేషన్ చెప్తారు మీరు, నాకు అప్పుడు నాకు వస్తే
వస్తే నేను షాల్వా తీసుకొస్తా, మీకు బొకే వేస్తా, ఖచ్చితంగా నా ప్రేమ అనేది మీకు చూపించగలుగుతాను. వస్తే సబ్జెక్ట్ టు కండిషన్ అంటే మొన్న ఒకళ్ళు అడిగిర్లేండి, ఒక ఆయనకి ఇట్లే మీరు అప్లై చేసిరా సార్ అని అడిగండి. దేనికని అడిగింది నేను, అడిగితే కార్పొరేషన్ చైర్మన్ నేను ఎందుకు చేయాలని అడిగింది. నేను ఎందుకు చేయాలి, పార్టీ మమ్మల్ని పని చేయమంటే మేము పని చేసినామా 40 ఏళ్ళ నుంచి? పార్టీ కోసం మేము పని చేసినాం కదా. మనం ఒక ప్రభుత్వంలో ఉన్నాం, మనకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఏ మండలంలో ఏ విలేజ్లో ఎవడు మనకు పార్టీ కోసం పనిచేసిండు, ఎవడు పార్టీ కోసం నష్టపోయిండు, ఎవడు పార్టీ కోసం త్యాగం చేసిండు, ఎవడు దీనికి ఎంటైటిల్మెంట్ అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఇట్ ఈస్ ఏ మ్యాటర్ ఆఫ్ 2 hours. ఎంటైర్ స్టేట్ని తెప్పించుకోవచ్చు ఒక ప్రభుత్వం. అట్లా కాకుండా మీరు అప్లై చేసిరా, పోయి నువ్వు ఆయన అడుక్కున్నావా, ఎమ్మెల్యేని అడుక్కున్నావా, ఎంపీని అడుక్కున్నావా, ఇంకో సీనియర్ లీడర్ అడుక్కున్నావా? అడుక్కోవాల్సిన అవసరం ఏంది? దామోదర్ రెడ్డి గారు అంటే మీరు మీకు ఇంత ఇష్టం అంటారు, మరి దామోదర్ రెడ్డి గారు గుర్తించి మీ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించచ్చు కదా సార్. ఇట దామోదర్ రెడ్డి కూడా ఎక్సెప్షన్ కాదు నేను చెప్పే ఆన్సర్ కు. నేను చెప్పే ఆన్సర్ కు దామోదర్ రెడ్డి గారు కూడా ఏం ఎక్సెప్షన్ ఏం కాదు. దామోదర్ రెడ్డి గారు కూడా చూడాలి అంటున్నా నేను. నిన్ను నమ్ముకున్నోడు, పార్టీని నమ్ముకున్నోడిని మంచి చెడు చూడాల్సిన బాధ్యత ఒక నాయకునిగా వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ నా బై నేచర్ నాది అది కాదు, నేను అడుక్కోను. పార్టీ గుర్తించి నాకు ఇచ్చింది అనుకో మీకు తప్పకుండా తీసుకుంటా, మిమ్మల్ని దావత్ కూడా పిలుస్తాం ఇక్కడికి. అడగైంది అమ్మ కూడా అన్నం అడగాల్సిన అవసరం లేదంటున్నా. అడిగేది ఎప్పుడు వాడి గురించి తెలియనప్పుడు. నువ్వు తెలుసుకో, నీకు అడగని అమ్మాయినా పెట్టదు కదా. అవును, పెట్టాలనే బుద్ధి ఉంటే సందులున్నా పెడతాడు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా సార్, రాజకీయం 40 సంవత్సరాలు నేను చేస్తారు కదా సార్, ఎన్ని లక్షలు వెనకేసారు సార్? ఇప్పుడు ఇంతకుముందే నీకు చెక్ బౌన్స్ అవుతుంటుందని చెప్పిన, అంటే ఎన్ని వెనకేసిండ్రా, ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారు సార్ రాజకీయం చేసి మీరు? ఇక అది ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటే బాధలు, ఈ బాధలు మనతో పాటు మన ఇంట్లో కూడా బాధలు పడతాయి. కాకపోతే ఏంటంటే రాజకీయం వల్ల నేను నా పర్సనల్ లైఫ్ను నా ఫ్యామిలీతోని నష్టపోయింది. నేను మా పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు, వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు నేను ఐ హ్యావ్ నాట్ స్పెండ్ కరెక్ట్ టైం అనేది మాత్రం మధ్య మధ్యలో 100% నేను రోజుకొకసారి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు నాతో వాళ్ళు స్పెండ్ చేయలేరు. వాళ్ళు బిజీ వాళ్ళు ఉంటారు కదా కదా. ఇప్పుడు మా పాత రోజులు రావు కదా. ఇప్పుడు ఏమైనా ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిల్లలు వస్తే వాళ్ళతో నేను చేయాలి, అంతేగాని ఇప్పుడు మేమైతే నా పిల్లలతో అయితే నేను చేయలేను కదా. అది మాత్రం బాధ అనిపిస్తుంది కదా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా సార్, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలలో ఇవి చాలా కీలకం. ఎందుకంటే మీరే చెప్పారు, ఎంత ఎమ్మెల్యే కావాలన్నా, ఎంత మంత్రి కావాలన్నా గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో కార్యకర్త అనేటువంటి డిసైడ్ అయితేనే ఎవడైనా ఎమ్మెల్యే కాగలుగుతాడు, ఎవరైనా ముఖ్యమంత్రి కాగలుగుతాడు, ఎవరైనా సరే ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా కాగలుగుతాడు. కార్యకర్త తలుచుకుంటే లీడర్ అవుతాడు, లేకపోతే జీరో అవుతాడు. ఎస్. సో ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు అనేది చాలా కీలకం సార్. ఇప్పుడు చూసుకున్నట్లయితేనేమో మీ నియోజకవర్గంలో కొత్త కాంగ్రెస్ పార్టీ, పాత కాంగ్రెస్ పార్టీ అని గ్రూపులు జరుగుతున్నాయి. మరి ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ టికెట్లు కొత్త కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయా, పాత కాంగ్రెస్ వాళ్ళకి వస్తాయా? ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే చెప్తున్న జవాబు. ఈ ఇంటర్వ్యూ చేసే అధిష్టాన వర్గం కానీ, చూసే అధిష్టాన వర్గం కానీ, ప్రజానాయకులు కానీ, ఎవరైనా కానీ, మా పార్టీకి సంబంధించిన సీనియర్లు కానీ, నేను ఒకటే నిర్ద్వందంగా అరవపల్లి మండలం విషయంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా బిఫోర్ పార్టీలో చేరినోడే కాంగ్రెస్. ఓకే, ఎమ్మెల్యే ఎలక్షన్ బిఫోర్ చేరినోడే కాంగ్రెస్ పార్టీ మేము గుర్తిస్తున్నాం. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వచ్చినవాడు కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ కార్యకర్త. ఆయన ఏ పదవి కూడా వాళ్ళను మేము ఒప్పుకోము. పార్టీ కోసం నష్టపోయినోడు, పార్టీని నమ్ముకున్నోడు, పార్టీ వల్ల ఇంతో అంతో ఇబ్బందులు పడ్డోడు ఎదుటి పార్టీలతోని, వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏ పరిస్థితిలో కూడా నా సైడ్ నుంచి ఊరుకునే సమస్య లేదు. అది ఎంతవరకైనా కూడా ఏ లెవెల్ వరకైనా కూడా నేను కార్యకర్తల తరఫున కొట్లాడటం ఖాయం. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు చేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి టికెట్లు రావా? రావు ఇవ్వద్దు. ఎట్లా ఇస్తారు అంటే అట్లా కాదండి.
ఇప్పుడు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ ఈ ఎమ్మెల్యేని ఓడగొట్టమన్నోడిని నువ్వు తీసుకొచ్చేసి రేపు నువ్వు పార్టీలో చేర్చుకొని టికెట్ ఇస్తున్నానంటే వానితో ఇబ్బంది వాడిని నీకు గెలిపించిన వాడు ఎటు పోవాలి. కాబట్టి ఎమ్మెల్యే ఏంటంటే మిమ్మల్ని కాదని పార్టీలో తీసుకొచ్చుకున్న ఆయన మిమ్మల్ని కాదని టికెట్ ఇవ్వలేడా? మాకు కూడా ప్రజా కాంగ్రెస్ వస్తుంది అప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికలే కదా. అవును, బీఫారాలు అవసరం లేదు కదా. అవును, బీఫారాలు అవసరం లేదు. అప్పుడు మేమే మా బీఫారాలు మేము ఇచ్చుకుంటాం. ఎమ్మెల్యే గారికి కూడా ఈ సందర్భంగా నేను ఏం చెప్తున్నానంటే, పార్టీ కోసం కష్టపడ్డోడిని కడుపులో పెట్టుకోండి. యోగానంచారి అవసరం లేదు నీకు, యోగానంచారితో సంబంధం లేదు. ఎవడు పార్టీ కోసం కష్టపడ్డాడు అనేది నువ్వు ఎంక్వైరీ చేసుకో. నీ దగ్గరికి ఎమ్మెల్యేతో ఎలక్షన్ల తర్వాత వచ్చినోడు అందరూ స్వార్థంతో వచ్చినోడు తప్పితే పార్టీకి లాభంతో వచ్చినోడు కాదు. వాడు చేసిన దుర్మార్గాలు బయట పడతాయి, ఎక్కడ కేసులు పాలవుతామో అని చెప్పి నీ దగ్గరకు వస్తుడు తప్పితే పార్టీ మీద ప్రేమతోనో నీ మీద గౌరవంతోనో కాదు. నువ్వు గెలిస్తే గుండు కొట్టుకొచ్చినట్టు నీ ఎమ్మటి వచ్చిందంటే వాళ్ళ కాకుండా మనకు ఉండాలి కదనండి. మరి అట్లాంటి నీ మీద పార్టీ మీద ప్రేమతో వచ్చిందని ఎట్టంటావు? రేపు మన పార్టీలో గెలుస్తాడు, ఇప్పుడు పార్టీ బలంగా ఉంది కాబట్టి గెలుస్తాడు, రేపు ఇంకో పార్టీలకు పోవడం నమ్మకమైంది. కాబట్టి అట్లాంటి టికెట్ ఇచ్చి గెలిపించి వేరే పార్టీలకు పంపించాల్సిన అవసరం మనకు లేదు. మన కోసం పార్టీ కోసం త్యాగం చేసినోడు నష్టపోయినోడు టికెట్ ఇద్దాం, వాడు ఇంకా కష్టపడతాడు, రేపు వచ్చే ఎలక్షన్లలో ఇంకా కష్టపడతాడు, పార్టీని గెలిపిస్తాడు. అంతేగాని ఈ ఆయారాం గయారాంలకు టికెట్లు ఇచ్చి గెలిపిస్తారంటే పార్టీ తరఫున మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఎంతవరకైనా పోరాటం చేస్తాం. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు, సీనియర్ కార్యకర్తకు టికెట్ వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తాం. వచ్చేటందుకు వస్తుంది అంతే, రావాలే. దాంట్లో సెకండ్ క్వశ్చన్ లేదు, ఆప్షన్ లేదు. పార్టీ కూడా అంతే, డిమాండ్ ఇట్ ఈస్ అంతే, రావాల్సిందే. కాకపోతే ప్రజలు గెలిపించుకుంటారు. ఇప్పుడు ఇటు కాని వాళ్ళని గెలిపించుకొని మా రూపల్లి మండలంలో అట్లాంటి ఈ డబల్ గేమ్లు కబడ్డీ ఆట లేదు. ఎవడు కరెక్ట్ ఉంటే అన్ని గెలిపిస్తాం మేము అంతే. ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేని గెలిపించిన చరిత్ర ఉంది. 94లో పార్టీ టికెట్ ఇవ్వకపోతే దామోదర్ రెడ్డి గారిని ఇండిపెండెంట్ గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపేలేదా? అంతకంటే పెద్ద ఉద్యమం కాదు కదా ఇది. ఖచ్చితంగా మా నిజమైన కార్యకర్తలకి టికెట్ వస్తుందని నేను నమ్ముతున్నా, విశ్వాసం ఉంది. అట్లాంటి మమ్మల్ని ప్రజా పోరాటాలకు తీసుకపోకుండా పార్టీ కాపాడుతుందని కూడా మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా వాళ్ళకి అంటే కాదు, పార్టీ కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, లాంగ్ స్టాండింగ్ పార్టీలు ఉన్నోడు, ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరగనోడు, అట్లాంటి వాళ్ళకే టికెట్ వస్తుంది. రైట్ సార్, 100% దీంట్లో నీకు అష్యూరెన్స్ ఇస్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు టైం అయితే తెలవడం లేదు. ఇంకా చాలా చాలా విషయాలు మజా వస్తుంది మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే. నాకు నిజంగా చెప్పాలంటే చాలా విషయాలు నేర్చుకున్నా, తెలుసుకున్నా మీ నుంచి. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నా సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీ పార్టీలో ఈ గ్రూపులు, రాజకీయాలు, ఈ గీట్లు, ఈ బెర్రలు మొత్తం చెడిపోయి అందరూ ఒకటై మంచిగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకు కూడా 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అనుభవం ఉన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది మనసులో, మీ స్థాయి ఇది కాదు, ఇంకా చాలా గొప్ప స్థాయిలో ఉండాలని. ఇంకా ఎంత గొప్పగా పోతే ప్రజలకు అంత ఎక్కువ సేవలు చేయవచ్చు అనే ఆలోచన నాది. సో మీరు ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళాలి, ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్ళాలి, మంచి సేవలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉండకూడదని కోరుకుంటున్నా, అందరం కలిసి ఉండాలనే కోరుకుంటున్నా, అవసరం రాకూడదని అందరం కలిసిపోయి ఎదుటోడిని ఎదుర్కోవాలనే కోరుకుంటున్నా. ఆ విధంగా పెద్దోళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. అవును, కార్యకర్త అనేటోడు గట్టి, కార్యకర్త అనేటోడు తలుచుకుంటే ఏదేం చేస్తాడు. నాయకునికి ఇగో ఉండొద్దు, ఇగో చంపుకోవాలి. మనం ఇగో ఉంటే నష్టపోతాం, పార్టీ నష్టపోతుంది. కాబట్టి కార్యకర్తను కలిసిపోతేనే బలం. ఇప్పుడు మందుల సామాన్య గారికి ఇగో ఉందంటారా? ఎవరికి ఇగో అన్నట్లే, ఎవరికి ఇగో ఉంటే వాళ్ళు తగ్గించుకోవాలంటున్నాను. అది ఎవరికి ఉందనేది ఇగో ఉన్నోళ్ళకి తెలుస్తుంది, ఇగో లేనోళ్ళకి తెలియదు కదా. నాకు ఇగో లేదు, నేను ఇక్కడ కూర్చున్నా చెప్పిన. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.